శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను ఈ సాలూరు పట్టణానికి రావడం ఇదే ప్రథమం. పూర్వం ఎప్పుడు నేను వచ్చి ఉండలేదు. కానీ కామాక్షి పరదేవత యొక్క శాసనం ఒక 2 రోజుల పాటు ఈ సాలూరు పట్టణంలో కామాక్షి అనుగ్రహం గురించి కామాక్షి వైభవం గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు అని పెద్దలు ఆదేశిస్తే ఒక 2 రోజులు మీతో పాటు గడపడానికి, ఒక 2 రోజుల పాటు కామాక్షి వైభవం గురించి మాట్లాడడానికి రావడం జరిగింది. మనకి భారతదేశంలో సప్తమోక్షపురములు అని ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని. ఆ నగరములకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి. అటువంటి నగర ప్రవేశము చేసినంత మాత్రం చేత మోక్షమునకు కారణమవుతాయి. అందుకే వాటిని సప్తమోక్షపురములు అని పిలుస్తారు. ఇందులో 6 పురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. 7వదైనటువంటి కాంచీపట్టణం ఒక్కటే దక్షిణ భారతదేశంలో ఉంది. కాబట్టే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాబట్టి కాంచీపురానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత. కాంచీపురంలో పరదేవత సాక్షాత్ కామాక్షి. ఆవిడికి కామాక్షి అని పేరు రావడానికి కారణం ఏమిటంటే క అన్న అక్షరం బ్రహ్మని ప్రతిపాదిస్తుంది, మ అన్న అక్షరం లక్ష్మిని ప్రతిపాదిస్తుంది. బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి, విష్ణువు యొక్క శక్తి లక్ష్మి. కామాక్షి అంటే ఒక కంటిలో సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని, ఒక కంటిలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తన యొక్క దృష్టి ప్రసారము చేత అనుగ్రహించగలిగినటువంటి తల్లి. కేవలం ఆవిడ చూపు పడితే చాలు. లక్ష్మీ కటాక్షం కావాలి అనుకున్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అబ్బుతుంది, సరస్వతీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళకి సరస్వతీ కటాక్షం అబ్బుతుంది. కానీ మీరు ఒకటి గమనించండి, అసలు 2 కళ్ళు తిప్పి చూస్తున్నప్పుడు ఏ వస్తువుని చూస్తున్నామో ఆ వస్తువుని 2 కళ్ళతో చూస్తాం తప్ప ఒక కంటితో చూసి ఒక కన్ను మూసేయడం లేదా ఒక కంటితో చూడకపోవడం అన్నది ఉండదు. 2 కళ్ళు కలిసే చూస్తాయి. అంటే ఎవరు కామాక్షి అనుగ్రహమునకు పాత్రుడవుతాడో వాడు సరస్వతీ కటాక్షానికి లక్ష్మీ కటాక్షానికి కూడా పాత్రుడవుతాడు. లక్ష్మీ కటాక్షము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లక్ష్మీ కటాక్షం అంటే ఏదో విపరీతమైనటువంటి ఐశ్వర్యము అని కాదు అర్థం. లక్ష్మ అంటే గుర్తింపబడడానికి వీలుగా ఉంటాడు. దీని చేత
అంటే ఆయనకు ఉండవలసిన ఐశ్వర్యం ఏమిటంటే, ఏదో ఆ వేళకి తినవలసిన పదార్థం ఉందనుకోండి, ఎప్పుడూ లోటు రానివ్వదు అమ్మవారు. ఆ సమయానికి కావలసిన అన్నం ఆ సమయానికి అందుతుంది, ఆ సమయానికి కావలసిన సౌకర్యం ఆ సమయానికి అందుతుంది. ఆయన నిత్యతృప్తుడై ఉంటాడు. అది ఐశ్వర్యం అన్న మాటకు అసలు సరైనటువంటి అర్థం. నాకిది లేదన్న మాట ఉండదు, నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదన్న మాట ఉంటుంది. నాకు ఆయన ఏమివ్వలేదు, నాకు ఆయన అన్నీ ఇచ్చాడు కాబట్టి పరమతృప్తితో ఉంటాడు. తృప్తి ఐశ్వర్యం తప్ప తృప్తి లేకుండా ఎంత ఉంటే ఐశ్వర్యం అవుతుంది నాకు చెప్పండి. ఇన్ని ఉండనివ్వండి, నాకేదో లేదని ఏడిచినవాడు దరిద్రుడవుతాడు కానీ ఐశ్వర్యవంతుడు ఎందుకు అవుతాడు? ఎవడు ఐశ్వర్యవంతుడంటే ఎవడు తృప్తితో ఉన్నాడో వాడు ఐశ్వర్యవంతుడు. రామాయణం బాలకాండలో అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజల యొక్క గుణగణములను చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో అంటారు. అంటే అక్కడ ఎవరూ కూడా స్వల్పమైనటువంటి భోగము ఉన్నవాళ్లు లేరు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, అల్పభోగమున్నవాడు లేడంటే అందరూ ఒకేలా భోగం అనుభవిస్తారు. అది సాధ్యమా? ఇప్పుడు మీ ఊరే ఉంది, మీ ఊళ్ళో అందరూ ఒకే రకంగా సుఖపడుతున్నారు అని నేను అన్నాను అనుకోండి, అది సత్యదూరం. ఎందుకంటే ఒకరు మేడలో ఉంటారు, ఒకరు పెంకుటింట్లో ఉంటారు, ఒకరు పాకలో ఉంటారు, ఒకరి దగ్గర 1 కోటి రూపాయలు ఉంటాయి, ఒకరి దగ్గర 1,00,000 రూపాయలు ఉంటాయి, ఒకరి దగ్గర రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి ఉంటుంది. మరి అందరూ ఒకలా భోగం ఎలా అనుభవిస్తారు? ఒకలా ఉండదుగా సుఖం. సుఖంలో తారతమ్యం ఉంటుందిగా. మరి అటువంటప్పుడు నాల్పభోగవాన్ అన్న మాట ఎలా అన్వయం అవుతుంది? మహర్షి ఎలా ప్రయోగించారా శబ్దాన్ని అంటే, మహర్షి మహాపురుషుడు, ఆయన ఎక్కడా దోషభూయిష్టంగా ఆయన మాట్లాడరు. అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. తృప్తి లేని వాళ్ళు లేరు. ఎవరికి ఏదుందో దానితో వాళ్ళు తృప్తిగా ఉంటారు. అప్పుడు అందరి భోగం ఒకటే. 1 కోటి రూపాయలు ఉన్నవాడు ఏ తృప్తితో ఉన్నాడో, రెక్కాడితే కానీ డొక్కాడని వాడు కూడా అదే తృప్తితో ఉన్నాడు. ఇప్పుడు అందరిది అదే తృప్తి అయినప్పుడు అసలు వాళ్ళ యొక్క భోగంలో తేడా ఎలా వస్తుంది? రాదు. అందుకే నాల్పభోగవాన్ అంటే ఒకే రకమైనటువంటి తృప్తిని కలిగి ఉండడం. లక్ష్మీ కటాక్షమునందు ప్రధానమైన లక్షణం ఏది అంటే తృప్తితో జీవనము చేయుట. ఎక్కడ తృప్తి ఉన్నదో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడ శాంతి ఉన్నదో వాడు ఇతరుల యొక్క శాంతికి కారకుడవుతాడు. మనం ఏ పూజ చెయ్యండి, ఏ క్రతువు చెయ్యండి, చిట్ట చివర దానికి ఫలితం ఏం చెప్తామంటే ఓం శాంతి శాంతి శాంతి, శాంతి కలగాలి అని కోరుకుంటాం. ఆ శాంతికి ప్రధానమైనది ఏది? తృప్తి. ఆ తృప్తి లేని నాడు శాంతి ఉండదు. కాబట్టి అటువంటి తృప్తిని కలిగినటువంటి వాళ్ళు లక్ష్మి యొక్క అనుగ్రహమును పొందినటువంటి వాళ్ళు. కామాక్షి అనుగ్రహాన్ని పొందితే ఏమవుతుంది అంటే వెంపర్లాడడం, పరిగెత్తడం అనేటటువంటివి ఉండవు జీవితంలో. ఉండకుండా పరమ ప్రశాంతంగా ఉంటాడు. 2, అలా ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి లభించడానికి ప్రధానమైనటువంటి హేతువు ఆమె యొక్క చూపుల వలన కలిగినటువంటి సరస్వతీ కటాక్షము. సరస్వతీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలం ఏదో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు వచ్చినవాడు అని కాదు. సరస్వతీ కటాక్షమును కలిగిన వాడు అన్న మాటకి యథార్థమైన అర్థం ఏది అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమును పొందినవాడు అని. అందుకే సరస్వతీ కటాక్షం ఉన్నవాడిని ఏమంటారు? పండితుడు అంటారు. పండాహ అన్న శబ్దంలోంచి వచ్చింది. పండాహ అంటే భక్తి తత్పరుడైన వాడు అని అర్థం. వాడు అన్నిటికీ పరమేశ్వరుడితో చెప్పుకుంటూ ఉంటాడు. కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, దేనికి నేను కారణం అన్న మాట అనడు. సుఖం వచ్చిందనుకోండి, ఇది పరదేవత యొక్క అనుగ్రహం, సంతోషంగా ఉన్నాను అమ్మా నీకు కృతజ్ఞతలు అంటాడు. మరి కష్టం వస్తే, అమ్మ గతంలో ఏదో పాపం చేసి ఉన్నాను, ఆ పాపము యొక్క ఫలితము ఈ దుఃఖ రూపంలో వచ్చింది అంటే ఇక్కడితో నే చేసిన పాపం పోయింది. ఇంకొకసారి దుఃఖం రాకూడదంటే నేను ఇంకొకసారి పాపం చేయకూడదు. కాబట్టి నేను పాపం చెయ్యకుండా ఉండగలిగినటువంటి బుద్ధిని నాకు కటాక్షించమని అడుగుతాడు. పండాహ భక్తి కలిగిన వాడన్న మాటకు అర్థం అది. అంతేగాని
ఎంత పదార్థం తీసుకొస్తాడు, ఎన్ని తులసి దళాలు తెస్తాడు, ఎన్ని తామర పూలు అట్టుకొస్తాడు, ఎన్ని మారేడు దళాలు అట్టుకొస్తాడు, ఎంత పూజ చేస్తుంటాడు, అది కాదు భక్తికి. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాదభవతే సుఖీనావస్థాతుం జనయిహ నజానాతి కిమహో అంటారు. జడమతి, వీడికి చెప్తే అర్థం కానటువంటి బుద్ధి ఉన్నవాడు. ఎవరు తిరగమన్నారు, ఎవరు కొండల దగ్గరికి వెళ్ళమన్నారు, ఎవరు చెట్లు ఎక్కమన్నారు, ఎవరు సరోవరాల దగ్గరికి వెళ్ళమన్నారు. మొదట్లో పూజ చేయడం మంచిదే, కానీ బతికున్నంత కాలం అదే కాదు. పూజ భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుని యొక్క సేవకుడిగా అన్నిటికీ భగవత్ స్మరణలతో ప్రతి విషయానికి కృతజ్ఞావిష్కారమే తప్ప అసలు ఏ కారణము చేత భగవంతుడు నాకు ఇది చెయ్యలేదని ఆయనని వేలెత్తి చూపేటటువంటి లక్షణము నశించిపోతుంది. అవమానం రానివ్వండి, కొట్టనివ్వండి, తిట్టనివ్వండి, పల్లకీలో మొయ్యనివ్వండి, పొగడనివ్వండి, హారతులు ఇవ్వనివ్వండి, చాలా గొప్పవాడనివ్వండి, ఈశ్వర ఇవన్నీ నీ అనుగ్రహాలే తప్ప నాకు ఒక దాంట్లో గొప్ప లేదు, ఓ దాంట్లో తక్కువ లేదు, అన్నీ సమానమే అంటాడు. ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ లోకుల్లంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునంతిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు. నన్ను లోకుల్లంగని మెచ్చని, లోకులు నన్ను గని అబ్బా చాలా గొప్పవాడండి అనని, అలుగని నన్ను చూసి అలక పొంది కోపం వచ్చి పక్కకి పోని, అలుగని లోలోన నిందించని పైకి తిట్టకపోయినా లోపల తిట్టుకొని, చీకాకున్బడని నన్ను చూసి చికాకు పడిని, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయని, లేదా నన్ను పొగడని, ఏం చేసినా కూడా అవి నాకు ఈశ్వర నీవిచ్చినటువంటి భూషణములు, నువ్విచ్చినటువంటి సత్కారములు తప్ప నాకు మాత్రం నీ పాదముల యందు భక్తి అలాగే నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అంటాడు. అలా పండగలిగినటువంటి జ్ఞానమును పొందడం భక్తి. ఆ భక్తి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం. అందుకే శంకర భగవత్పాదులకి సరస్వతీదేవి యొక్క కటాక్షం అంటే విశేషమైనటువంటి ప్రీతి. వారు జ్ఞాన మార్గావలంబకులు కదూ, అందుచేత ఎప్పుడూ కూడా ఆయన సరస్వతి అన్న పేరుని విశేషంగా ఇష్టపడతారు. వారు సన్యాస వ్యవస్థనంతటినీ కూడా మళ్ళీ చక్కగా ఒక వ్యవస్థీకృతం చేశారు. చేసినప్పుడు దశనామి సన్యాసి వ్యవస్థ అని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు అందులో ఆయన ఎక్కువ సన్యాసులకి ఇచ్చిన పేరు సరస్వతి సంబంధమే. అందుకే సరస్వతి, ఇంద్ర సరస్వతి, భారతి, శారద ఇవన్నీ వారు శృంగగిరిలో పెట్టినటువంటి పీఠానికి కూడా పేరు శారదాపీఠం, శారదా మఠం. అటువంటి శారదాపీఠం అని ఎందుకు పెట్టారంటే శారద అంటే కేవలము చదువులు ఇచ్చేది అని అనుకోకూడదు, కేవలం పుస్తక జ్ఞానం ఇచ్చేది కాదు ఆవిడ. శారద సారద, సారద అంటే లోకమునందు సారమైనటువంటి విషయము బ్రహ్మజ్ఞానం ఒక్కటే. బ్రహ్మజ్ఞానము ఆ సారమును ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో ఆవిడే శారద. అందుకే శంకరులు జ్ఞానైక నిష్ఠులు కనుక వారికి శారదాస్వరూపం అంటే అంత ప్రీతి. అందుకే మీరు చూడండి, శారద ఎక్కడ కూర్చున్నా కూడా కుడి చేత్తో పట్టుకోదు పుస్తకాలు, ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది, కుడి చేత్తో జపమాల పట్టుకుంటుంది. ఏదైనా సరే ఎడం చేతి వైపు పట్టుకున్నాననుకోండి, ఎడం చేతి వైపు పట్టుకుంటే అది తక్కువ అని గుర్తు. ఎవరినైనా ఉపన్యాసానికి పిలిచారనుకోండి, ఉపన్యాసానికి వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటారో అక్కడికి ఆయనకి ఎడం వైపుకి వచ్చేటట్టుగా భగవంతుడి మూర్తి పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే అలా పెడితే నీకన్నా భగవంతుడు తక్కువ అని సూచించినట్టు అవుతుంది. ఆయన ఎడం వైపుకు భగవన్మూర్తి నుంచి ప్రసంగం చేయకూడదు, ఆయనకి కుడివైపు ఉండేటట్టుగా పెట్టాలి. ఎందుకని కుడివైపు ఉన్నవి పూజనీయములు, ఎడం వైపు ఉన్నవి అంతకన్నా తక్కువ అని గుర్తు. ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది శారద అంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చేటటువంటి జ్ఞానం తక్కువ. దేని చేత అసలు ఆత్మసిద్ధి కలుగుతుంది అంటే జపమాల పట్టుకుంటుంది. ఎవరు ధ్యానం చేస్తారో
ఎవరు తమకు తెలుసున్నటువంటి విషయాన్ని బహుధా పరిశీలనం చేసి భగవద్జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి ధ్యానైకనిష్ఠులైనటువంటి వారికి మాత్రమే బ్రహ్మజ్ఞానం అబ్బుతుంది తప్ప కేవలముగా అదే పనిగా పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే అది ఒక ఈష అవుతుంది. అందుకే ధనీష, దారీష, పుత్రీష, అలాగే గ్రంథముల యందు కూడా అనురక్తి మిగిలిపోతుంది. పుస్తకాలు చదువుకోవడం పుస్తకాలు చదువుకోవడం పుస్తకాలు చదువుకోవడం మంచిదే, నేను కాదంటలేదు. కానీ అసలు అనుష్ఠానం ఎప్పుడు చేస్తావు? అసలు ధ్యానం ఎప్పుడు చేస్తావు? జపం ఎప్పుడు చేస్తావు? దానికి సమయం లేకుండా పోతుంది. అది ఉద్ధరించేది. అందుకని కుడి చేతి వైపు జపమాల పట్టుకుంటుంది, ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది. అంటే ఈ జపం కన్నా ఈ పుస్తకాలు చదవడం గొప్ప కాదు సుమా. అందుకే ప్రవచనాలు కూడా ఎంతకాలం చేయాలి అంటే కొంతకాలమే. ఆ తరువాత ఆప్ చేసేయాలి. ఆప్ చేసి తను జపం చేసుకోవాలి. తను జపం చేత ధ్యానము చేత తరించాలి. అంతేకాని ఇంకా ఎప్పుడూ ప్రవచనాలు చేస్తూ కూర్చోవడం, ఎప్పుడూ పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవడం మంచి పద్ధత అంటే శారదాస్వరూపం అలా చెప్పింది అని నేను చెప్పడం కష్టం. కాబట్టి అదే సరస్వతి యొక్క అనుగ్రహం. అది ఒకరి నుండి ఒకరికి ప్రవహిస్తుంది. సరస్వతి ప్రవాహంగా ఉంటుంది. ఎప్పుడు సరస్వతి ప్రవాహం కాలేదనుకోండి ప్రమాదం తీసుకొస్తుంది. నాలో ఉన్న చదువు నాలోనే ఉండిపోయిందనుకోండి, ఎవరికీ వెళ్ళదనుకోండి, దానికి ఏది కారణమై ఉండాలి అంటే నా సరస్వతి యందు లోభబుద్ధి ఉందన్నమాట. నేను ఇతరులకు చెప్పను. ఎందుకు చెప్పను అంటే దానికి తగిన తాంబూలం ఉంటేనే నేను చెప్తాను. తాంబూలం లేదనుకోండి నేను చెప్పను. అప్పుడు నా విద్య యందు లోభబుద్ధి ఉంది. అసలు తాంబూలంతో సంబంధం లేదు. ఆవు దూడ వచ్చి ఆవు పొదుగులో 3-4 గుద్దులు గుద్ది శిరములను నోట పట్టుకుని చప్పరించినంత మాత్రం చేత కష్టపడి తాను పచ్చిగడ్డి తిని నెమరవేసి తయారు చేసినటువంటి పాలని ఆవు ఎలా విడిచిపెట్టేస్తుందో అలా గురువైనటువంటి వాడు కానీ, బాగా చదువుకున్నవాడు కానీ, విద్యయందు మోహబుద్ధి లేనివాడు కానీ వచ్చి అయ్యా మీరు 4 మంచి మాటలు చెప్పండని చెప్పి వచ్చి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత తాను కష్టపడి చదువుకున్నటువంటి శాస్త్రమునందు ఉండిపోయినటువంటి విషయాన్నంతటినీ కూడా ఆవు పాలు విడిచిపెట్టినట్టు తన నోటి వెంట వాగ్రూపంగా విడిచిపెట్టడానికి సిద్ధపడిన త్యాగమూర్తి ఎవడో వాడే అమృతత్వమును పొందుతాడు. అందుకే త్యాగేనైకే అమృతత్వమానసు అంటుంది శాస్త్రం. త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతాడు తప్ప స్వార్థము చేత అమృతత్వం ఉండదు. దాచుకోవడం చేత అమృతత్వం ఉండదు. అసలు కామాక్షి అన్న శబ్దంలో ఆమె లక్ష్మీ కటాక్షాన్ని సరస్వతీ కటాక్షాన్ని కూడా ఇస్తుంది అన్న మాటకి ప్రధానమైన అర్థం ఏమిటంటే లక్ష్మిని తన అభ్యున్నతి కొరకు ఎలా ఉపయోగించుకోవాలన్న విషయము తెలుసుకోవడానికి సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం లేకపోతే ఏమవుతుందంటే లక్ష్మి విషయంలో దాచుకోవాలన్న బుద్ధి ఒక్కటే కలుగుతుంది. ఇదంతా నాకు ఉండిపోవాలి, అందుకని ఏం చేస్తాను, దాచుకుంటాను. కానీ దాచుకున్నదేదో అది ఎప్పటికీ నీది కాదు. ఎంతో దాచాడు కానీ ఏదో ఒకనాడు ఊపిరి ఆగిపోవాలి కదా. ఎంత కాలం ఉండనివ్వండి భూమి మీద, మహా అయితే 100 ఏళ్ళు ఉంటాడు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరముల తర్వాత అయినా శరీరం విడిచిపెట్టాలిగా. విడిచిపెట్టేశాడు అనుకోండి, అప్పుడు ఆ డబ్బు ఎవరికెడుతుంది? పిల్లలకెడుతుంది. ఇప్పుడు తనది ఎలా అయింది? అవలేదు. కానీ తనదిగా ఎప్పుడవుతుంది? దానం చేశాడనుకోండి తనదవుతుంది, పుణ్యంగా మారి తనతో వస్తుంది. తనతో ఎప్పుడు వస్తుందంటే డబ్బుగా రాదు, పుణ్యంగా వస్తుంది. తన దగ్గరున్న డబ్బుని భగవంతుడి కొరకు, పుణ్యకార్యముల కొరకు, ఇష్టాపూర్తముల కొరకు ఖర్చు పెట్టాడనుకోండి. ఇష్టాపూర్తములంటే ఇష్టి అంటే హోమాది ప్రక్రియలు, యజ్ఞయాగాది క్రతువుల కోసం ఖర్చు పెట్టిన. పూర్తం అంటే 10 మందికి పనికొచ్చే పనులు. ఒక చెరువు తవ్వించడం, ఒక దేవాలయం కట్టడం, ఒక నుయ్యి తవ్వించడం, 10 మందికి అన్నం పెట్టడం, 100 మందికి చదువు చెప్పించడం, ఇలాంటి పనులు చేశాడనుకోండి. ఈ డబ్బు పుణ్యంగా మారి పుణ్యం జీవుడి ఖాతాలో పడి జీవుడితో పాటు వస్తుంది. ఇప్పుడు డబ్బు తనది ఎప్పుడవుతుంది? దానం చేస్తే. నా బలం నాకు పనికొచ్చేది ఎప్పుడవుతుంది? నేను ఓసారి ఈశ్వరుడి పల్లకీ పట్టుకుని మోస్తే, నేను దేవాలయానికి వెళ్ళి తుడిస్తే,
నేను భగవన్మూర్తులకు కట్టివిప్పిన బట్టలు ఉతికి మళ్లీ పట్టుకెళ్లి ఇస్తే, నేను ఓ పూల తోటలో ఉన్న పువ్వులు కోసి దండ కట్టి శారదకి వేయమని అర్పణం చేస్తే, నా ఒంట్లో ఉన్న బలాన్ని నేను భగవంతుని యొక్క సేవ కొరకు వాడాననుకోండి, అప్పుడు అది పుణ్యంగా నాదవుతుంది. నా బలాన్ని నేను ఎందుకు ఉపయోగించాలి అవతల వాడికి అని పెట్టు కూర్చున్నాను అనుకోండి, అది ఉండదు, అది ఆవిరైపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత కాలమునందు వయస్సుతో పాటు బలము తరిగిపోతాయి. అందుకే శంకర భగవత్పాదులు మోహముద్గరం చేస్తూ ఓ మాట అంటారు, ఎంతకాలం చుట్టూ పరివారం ఉంటారు? కేవలం ఐశ్వర్యం ఉన్నంత కాలమే ఉంటారు. యవ్వనం ఎంతకాలం ఉంటుంది? కామం ఎంతకాలం ఉంటుంది? అంటే వృద్ధాప్యం వచ్చేవరకే ఉంటుంది. ఒకసారి శరీరం భూతం అయిపోయింది అనుకోండి, ఇక కామం ఉండదు, ఇక బలం లేదు. అందుకే కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియత నియభ్రాత అంటారు. కాబట్టి అసలు ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలి, మనం మనదిగా చేసుకుని ఆత్మోద్ధరణం పొందాలి అంటే అసలు ఏం చెయ్యాలి మనిషి? ఇది దేని వల్ల తెలుస్తుంది అంటే సరస్వతి కటాక్షము వలన తెలుస్తుంది. అంటే ఏమండి మేము చదువుకుని ఉండాలా అని అడక్కండి, అది కాదు, వినగలిగి ఉండాలి. చదవడం గొప్ప కాదు, చదివి అనుష్ఠానం లేకపోతే ఉపయోగమే ఉంది. వాడు చదువుకున్నాడు, అన్నీ తెలుసు, కానీ ఏదీ చేయడు. అది ప్రమాదహేతు. అందుకే జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. అన్నీ తెలిసి చేయకపోవడం ప్రమాదం. కానీ తనకి తెలియకపోయినా పెద్దలైన వారు వచ్చి ఏదైనా మాట చెప్పినప్పుడు, ఓ నేను నా జీవితంలో ఇదిలా చేసుకోవట్లేదు, కాబట్టి ఈ క్షణంలోనే మార్పు చెంది నేను ఇంకొకలా చేస్తాను, వారు ఎలా చెప్పారో అలా చేస్తాను అన్నవాడెవడో శ్రద్ధ కలిగిన వాడు. అందుకే సీతమ్మ సుందరకాండలో ఒక ప్రశ్న వేస్తుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది. నీకు తెలియకపోతే తప్పు కాదు, పెద్దలైన వారెవరు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా రావణ నీకు? ఒకవేళ వాళ్ళు చెప్పినా నువ్వు వినవా? ఎక్కడుంది నీలో తప్పు అని అడిగింది. తెలియకపోవడం తప్పు ఎప్పుడూ కాదు, కానీ పెద్దలైన వారు వచ్చి చెప్పినప్పుడు ఇది నేను తెలుసుకుని పాటించవలసినది అన్న బుద్ధి లేకపోగా మెట్ట వేదాంతంతో తిరస్కరించి వాదించడం ప్రమాదహేతు. అందుకే శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తూ ఏవైనా లఘువుగా మేము తరించడానికి మార్గాలు చెప్పండి అంటే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని చెప్తూ కొన్ని సూత్రాలు దుస్తర్కాస్తు విరమ్యతాం అని చెప్పారు. వేదము యొక్క ప్రమాణము నిలబడేటట్టుగా నువ్వు మాట్లాడాలి తప్ప నీకు ఏదో పుర్రెలో ఆలోచన వచ్చింది కదా అని పెద్దలు చెప్పిన మాట తిరస్కరిస్తూ మాట్లాడడానికి ఎప్పుడూ నీకున్నటువంటి మాట్లాడగలిగిన శక్తిని ఉపయోగించవద్దు. దుస్తర్కాస్తు విరమ్యతాం, ఆప్చేయి, అలా మాట్లాడద్దన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఆ శ్రద్ధ అన్న మాట అంకురించడమే సరస్వతీ కటాక్షము అని పేరు. ప్రవహించుట అన్న మాటకు అర్థం ఎక్కడో పుట్టడం అన్నది ఉంది కదండి. అన్నీ నదులే కావక్కర్లేదు. బుగ్గ అంటారు, అంటే నీరు భూమిలోంచి పైకి తంతుంది. అంటే అవకాశం వచ్చింది కాబట్టి ప్రవాహం కింద నుంచి పైకి వస్తుంది, పైకొచ్చినది పల్లానికి ఎడుతుంది. ప్రవహించడానికి అసలు ప్రారంభం అంటూ ఎక్కడో ఉండాలి కదా. ప్రారంభం లేని ప్రవాహం ఎలా ఉంటుంది? గోదావరి నదికి కూడా నాసికాత్రయంబక్లో ప్రారంభస్థానం ఉందా లేదా? సరస్వతీ కటాక్షానికి కూడా ప్రారంభస్థానం ఉంటుంది. అది ఏది అంటే శ్రద్ధ. అందుకే శ్రద్ధావంతుడవై ఉందువుగాక అని ఆశీర్వచనం చేస్తారు. శ్రద్ధ అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శ్రద్ధ అన్న మాట మీద. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కవితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే నీకు తెలియకపోవడం, నువ్వు చదువుకోకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. స్థాయి భేదం ఉంటుంది, అందరూ ఒకలా చదువుకోరు. కానీ శాస్త్రస్య, వేదం అలా చెప్పింది, రామాయణం అలా చెప్పింది, భారతం అలా చెప్పింది, భాగవతం అలా చెప్పింది, శంకర భగవత్పాదులు అలా చెప్పారు అన్నప్పుడు దాని మీద నమ్మకం ఉండడం. గురువాక్యస్య, గురువు గారు చెప్పిన మాట మీద నమ్మకం ఉండడం. ఈ రెండు ఎవరికి ఉంటాయో, ఈ నమ్మకం ఎవరికి ఉంటుందో అటువంటి వాడికి ఒక్క మాట చాలు వాడు ఉద్ధరింపబడ్డానికి. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి.
ఆ ఒక్క మాట వాడికి స్వర్గము నుండి సమస్తమైన ఐశ్వర్యములను కురిపిస్తుంది. కాబట్టి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కవితా సిద్ధి యా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ కలిగిన వాడికి సమస్తమైనటువంటి ప్రయోజనములు కలుగుతాయి. వాడు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. వాడికి ఎప్పుడు ఏది కావాలో అది కటాక్షింపబడుతుంది. ఆ శ్రద్ధ దేని వలన వస్తుంది? సరస్వతీ కటాక్షం అన్న మాటకు అర్థం శ్రద్ధ కలగడమే. ఆ శ్రద్ధ లేదనుకోండి, అప్పుడు ఎంతమంది వచ్చి చెప్పనివ్వండి, వాడి బుద్ధి యందు మార్పు ఉండదు, ప్రతిస్పందన ఉండదు. ప్రతిస్పందన లేకపోతే ఏమంటారంటే జడీభూతము అంటారు. జడత్వం రా వాడికి అంటారు. లోకంలో అసలు పరమాత్మ లేని వస్తువు లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని శృతి చెప్తోందా లేదా? అంతటా దృశ్యతే శ్రూయతే వా, నీ కంటితో ఏది చూస్తున్నావో అది అంతా నారాయణ స్వరూపమే, బ్రహ్మమే అయ్యున్నది. ఒక రాయి ఉందనుకోండి, అది బ్రహ్మమే. కానీ దానికి ఏం లేదంటే చైతన్యమునందు ప్రతిస్పందన లేదు. నేను కాలుతో తన్నాననుకోండి, అది లేచి నన్ను తన్నదు. నిజంగా అలా తంతే మనం తన్నం కూడా, అది తిరిగి తన్నదు. దాన్ని జడమంటారు. జడమంటే ప్రతిస్పందన ఉండదు. అలా ఒక రాయి ఉంటే పర్వాలేదు, అలా ఈ పరదా ఉంటే పర్వాలేదు, ఉపయుక్తమవుతుంది. కానీ మనిషి అలా ఉండకూడదు. ఒక మాట చెప్పాడు అనుకోండి ఎవరైనా పెద్దవారు వచ్చి, దాన్ని వెంటనే విని మార్చుకోవాలి. అలా మార్పు చేసుకోలేదనుకోండి వాడు జడప్రాయుడు అంటారు. అటువంటి వాడు ఎప్పుడూ కూడా జీవితంలో వృద్ధిలోకి రాడు. ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, అంటే వాడికి భగవంతుని యొక్క అనుగ్రహము లేనివాడు. వాణ్ణి మార్చగలిగిన వాళ్ళు లోకంలో ఇద్దరే ఉన్నారు. ఒకటి కామాక్షి పరదేవత పాదాలు పట్టుకుంటే ఆవిడ మారుస్తుంది. రెండవ వారు హనుమ మారుస్తారు. ఈ ఇద్దరి ఎందే ఆ శక్తి లోకంలో. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వక్పుటత్వంచ హనుమత్ స్మరణాత్ ప్లభేత్. హనుమని సేవిస్తే జాడ్యం పోతుంది, అమ్మవారిని స్మరిస్తే జాడ్యం పోతుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అందుకే ఆ కామాక్షి పరదేవత యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, ధారాపాతంగా కవిత్వము చెప్పగలడు, ఎంతటి స్థితికైనా తీసుకెళ్లిపోతుంది. ఆవిడ అనుగ్రహం ఇక మనిషిని అద్భుతమైనటువంటి ఒక కవిగా తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. అందుకే భట్టారక శబ్దం ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు. భట్టారక అన్న మాటకు అర్థం ఏమిటంటే పూజింపబడవలసిన వాడు అని, లేదా పూజింపబడదగినది. ఆవిడకే భట్టారిక అని పేరు. లలితా పరా భట్టారిక, కామాక్షి పరా భట్టారిక అని పిలుస్తాం. భట్టారిక అంటే పూజింపబడవలసిన తల్లి. ఆవిడ అనుగ్రహంతో ఎందరో భట్టారకులయ్యారు. క్రోధ భట్టారక, క్రోధము కలిగిన వాడు, కోపం ఉన్నవాడు, కానీ భట్టారకుడు. అది ఉన్నవాడు పూజనింపబడవలసిన వాడు కాడు. కానీ అంత క్రోధమున్నా కూడా లోకము చేత పూజింపబడవలసిన వాడిగా మారాడు. ఎవరు? దుర్వాసో మహర్షి. అందుకే కామాక్షి పరదేవత సమక్షంలో ఆవిడ దగ్గర కంచిలో పూజ ఎలా జరగాలి అన్నది చెప్పడానికి అధికారము పొందిన వారెవరు అంటే దుర్వాసో మహర్షి. అందుకే ఇప్పటికీ కంచిలో కామాక్షి దేవాలయానికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎడంచేతి పక్కకి తిరిగి మెట్లెక్కుతుంటే ఎదురుగుండా దుర్వాసో మహర్షి యొక్క మూర్తి ఉంటుంది. దూర్వాసుడు కాదు, అలా ఉచ్చరించకూడదు, దుర్వాసో మహర్షి ఎదురుగుండా కూర్చుని ఉంటారు. వారే కామాక్షి పరదేవత యొక్క అనుగ్రహంతో ఆర్యాద్విషతి చేశారు. వారు ఆర్యాద్విషతి అంటే 200 శ్లోకములను చెప్పారు. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత అపారమైనటువంటి కవితాశక్తి పెళ్ళుబుకుతుంది. అలాగే ఆ తల్లికి క్షేత్రపాలకుడుగా ఉండేటటువంటి వారు కూడా గొప్ప గురుస్వరూపం. మహాగురుస్వరూపాలన్నీ కూడా చిన్ముద్ర పట్టుకుంటాయి. ఇలా చిన్ముద్ర పట్టారు అంటే గొప్ప గురువు అని గుర్తు. ఆయనకి శాస్త, ధర్మశాస్త అని పేరు అయ్యప్పకి. కంచి కామాక్షి ఆలయంలో క్షేత్రపాలకుడు ఎవరు అంటే అయ్యప్ప. అందుకే
కామాక్షి దేవాలయంలో ఉండేటటువంటి అయ్యప్ప చిన్ముద్ర పట్టుకోరు. క్షేత్రపాలకుడు కనుక చేతిలో కొరడా పట్టుకుంటారు. ఆయన అనుగ్రహం లేకుండా ఆయన చేత బుద్ధి శిక్షింపబడని వాడు అసలు కామాక్షి మందిర ప్రవేశం చెయ్యడు. అంతటి మహానుభావుడు. అయ్యప్ప దేవాలయంలో ఎక్కడైనా సరే మహావాక్యాన్ని పెడతారు. యజుర్వేదం చివర ఉండే మహావాక్యం తత్వమసి. తత్వమసి అంటే తత్వం అసి, అది నువ్వై ఉన్నావు. దక్షిణ దేశంలో యజుర్వేదానికి చివర ఉన్న తత్వమసి మహావాక్యమే శృంగగిరి పీఠానికి. కాబట్టి అటువంటి తత్వమసి మహావాక్యం వ్రాయబడి ఉండేటటువంటి క్షేత్రం అయ్యప్ప సన్నిధానం ఒకటే. మా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆ 18 మెట్లని కాని దేవాలయాన్ని కాని అంత వైదికంగా అంత గొప్పగా నిర్వహణ చేస్తారు. అందుకే అక్కడి మూర్తి మహాతేజో విరాజితుడు. అందుకే ఆ దేవాలయంలో స్వామి రామాయణం, భారతం, భాగవతం, లలితా సహస్రం, శివానంద లహరి, సౌందర్య లహరి ఎన్ని ప్రసంగాలు చేయించాడు మహానుభావుడు. కాబట్టి అయ్యప్ప అక్కడ క్షేత్రపాలకుడై చేతిలో కొరడా పట్టుకుని ఉంటారు. ఆ తల్లి ఎందరికో సరస్వతీ కటాక్షం ఇచ్చింది. ఆ తల్లే ఒకానొకనాడు కాళిదాస మహాకవిని అనుగ్రహించింది. ఆ తల్లే ఒకానొకప్పుడు జంబుకేశ్వరంలో వరదన్ అనబడేటటువంటి ఒక వంటవాణ్ణి అనుగ్రహించింది. కాలమేఘన్ అని పేరు మారింది ఆయనకి. నల్లమబ్బు ఎలా వర్షిస్తుందో ఆయన నోటి వెంట కవిత్వం అలా వచ్చేసింది. ఒకప్పుడు దుర్వాసో మహర్షిని అనుగ్రహించింది. ఆవిడ అనుగ్రహం కాని కలిగిందా ఇక తిరుగులేనటువంటి కవితా ధార నోటి నుండి ప్రవహిస్తుంది. కాబట్టి ఆవిడ కవిత్వం అనబడేటటువంటి సరస్వతీ కటాక్షాన్ని ఇవ్వగలదు. అదే సమయంలో శ్రద్ధని కూడా కల్పించగలదు. రెండిటినీ ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆమె కన్నుల వెంట సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం రెండిటినీ ప్రసరింపచెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన తల్లిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. అటువంటి కామాక్షి దర్శనం నాకు అక్కర్లేదని మనుష్యుడిగా జన్మనెత్తినవాడు ఎవరంటాడు? ఏ మనుష్యునికైనా కావలసిందేది సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షమే. ఆ రెండు కటాక్షాలు లేనినాడు మనుష్య జన్మకి ప్రయోజనం ఎక్కడుంది? కేవలం తన చూపుల చేత అటువంటి కటాక్షములను ప్రసరింపచెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన తల్లి కామాక్షి పరదేవత. కాంచీపురంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే అసలు ఆ తల్లి దేవాలయానికే ప్రదక్షిణం చేస్తాయి. ఏవైనా కూడా ఏ శివాలయంలోనూ కూడా కంచిలో అమ్మవారు ఉండదు. ఎందుకంటే అన్ని శివాలయాలకి కలిపి ఒకటే అమ్మవారి స్వరూపం. అదే కామాక్షి పరదేవతా స్వరూపం. ఒక్క కామాక్షి దేవాలయంలో ఉన్న అమ్మవారే అన్ని శివాలయాల్లోనూ ఉన్నట్టు. అందుకే ఒక్క కాంచీపుర పరిధిలో మాత్రం ఏ శివాలయంలో పక్కన అమ్మవారు ఉండదు. 2 వరదరాజస్వామి యొక్క ఉత్సవం అవనివ్వండి, మహమ్మదీయుల యొక్క పీర్లు కానివ్వండి, కామాక్షి ఆలయానికి ప్రదక్షిణంగా వెడతాయి. కామాక్షి ఆలయానికి ప్రదక్షిణం చెయ్యకుండా ఏవీ వెళ్ళవు. అంత గొప్ప క్షేత్రం కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి యొక్క అనుగ్రహం కలిగినటువంటి క్షేత్రం. అటువంటి కాంచీపురంలో అమ్మవారు కూర్చున్నటువంటి తీరు, ఆవిడ ఆయుధాలు పట్టుకునేటటువంటి తీరు, ఆవిడ పట్టిన ముద్రలు లోకానుగ్రహము కొరకు మాత్రమే తప్ప ఏదో పట్టుకోవడం కోసం పట్టుకోవడం కాదు. అందుకే కామాక్షి పరదేవత దర్శనం చేస్తే చాలు. నేను మీతో ఒక మాట చెప్పాలంటే అసలు చాలా మంది అంటే అటువంటి నిష్ఠ కలిగినటువంటి వారికి కనపడుతుంది అంటారు. కామాక్షి కన్నులు ఈ చివర నుంచి ఆ చివరి వరకు తిరుగుతాయి 2 కళ్ళు. కొంతమంది పరమభక్తి తత్పరులైనటువంటి వారు అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు తెల్లటి కనుగుడ్డు భాగం, నల్లటి గుడ్డు కూడా అమ్మవారి విస్ఫుటంగా కనపడతాయి. కనపడినప్పుడు ఆ కళ్ళు ఇలా ఇలా ఇటువైపు చివరికి అటువైపు చివరికి తిప్పుతుంది ఆవిడ. కటాక్షం అంటారు. ఇలా చూసుకుంటుంది, ఈ చివరి నుంచి చూస్తుంది. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు శంకరాచార్యుల వారు.
ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా చివరి వరకు ఆవిడ కనుగుడ్లు తిప్పుతుంది, తిప్పి చూస్తుంది. ఇప్పటికీ భక్తులైన వారికి కనపడుతుంది అంటారు కళ్ళు తిప్పడం. పైగా అమ్మవారి మూర్తి ఏమీ చెయ్యకుండానే తనంత తాను భంగిమ మారిపోతుంది. మీరు ఎప్పుడైనా కాంచీపురం వెళ్ళి అమ్మవారి యొక్క అభిషేకం జరుగుతున్నప్పుడు చూడండి. అమ్మవారి మీద పాలు పోస్తారు, అలాగే ఉంటుంది మూర్తి, పెద్ద మార్పు ఏం రాదు. పెరుగు పోస్తారు, అలాగే ఉంటుంది. కన్నన్నని ప్రధాన అర్చక స్వామి ఉన్నారు, ఆయన వచ్చి బిందెలో పసుపు నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి మీద పోస్తారు. అమ్మవారి మీద పసుపు నీళ్లు పొయ్యగాని తెర తీసి చూపిస్తారు. పక్క 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 నవ్వుతున్నట్టు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పసిపిల్లాడు చెప్తాడు, ఇందాకటి మూర్తికి ఇప్పటి మూర్తికి తేడా ఏమిటి అంటే అమ్మవారు పకపక నవ్వుతోంది అని చెప్తారు. పసుపు నీళ్లు మీద పోయిగానే అంత నవ్వు కనపడుతుంది ఆవిడ ముఖంలో, అంత ప్రసన్నురాలవుతుంది. ఆ తల్లి ఎందరినో అనుగ్రహించింది. ఆవిడ ఏదో విగ్రహంలా కూర్చోవడం కాదు. మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు పురుషస్వరూపంలో ఈ లోకంలో తిరుగాడినటువంటి కామాక్షి పరదేవత పుంస్వరూపులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ప్రకటనమవుతుందో లోకానికి అనేక పర్యాయములు నిరూపణం చేసి చూపించారు ఆయన. కాబట్టి అటువంటి తల్లి ఎటువంటి అనుగ్రహాన్నైనా సరే వర్షిస్తుంది ఆవిడ. ఆ తల్లి ఆవిడ యొక్క వైభవం గురించి శంకరాచార్యుల వారు ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. ఆ శ్లోకం ఎటువంటి శ్లోకం అంటే మీరు ఎక్కడ కూర్చోండి మీతో శంకరాచార్యుల వారు ధ్యానం చేయిస్తారు. ఆ శ్లోకం జరిగితే చాలు ధ్యానం చేస్తారు ఎవరైనా. అందులో ఎవరు ఏమిటి ఏం చెప్పరైనా చెప్పకుండా ఓ బొమ్మ గీస్తారు. బొమ్మ గీసి ఎవరీవిడ అని అడుగుతారు. మీరు చెప్పాలి జవాబు. ఎవరిని పూజిస్తున్నారో ఎవరి గురించి చెప్తున్నారో ఆయన ఏం మాట్లాడరు. పణత్కాంచీదామాకరి కల్లభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి తధానాకరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అని పిలిచారు. కామాక్షి పరదేవత మీదే చేశారు ఆ శ్లోకం. ఆవిడ గొప్పతనమే చెప్పారు అందులో. పణత్ కాంచీదామ అంటే కాంచి అంటే మొలనూలు. చిరుగంటలతో కూడుకున్నటువంటి మొలనూలు ఏది ఉంటుందో ఆ మొలనూల్ని కాంచీదామ అని పిలుస్తారు. ఆవిడ తన మొల చుట్టూ కూడా చిరుగంటలతో కూడుకున్నటువంటి వడ్డాణాన్ని పెట్టుకుని ఉంటుంది. ఆవిడ కదిలి వెడుతోందనుకోండి, వెళ్ళినప్పుడు కొన్ని మంగళధ్వనులు వినపడతాయి. ఏవి అంటే ఒకటి ఆవిడ పాద మంజీరముల యొక్క చప్పుడు వినపడుతుంది. ఎవరికి వినపడుతుంది అంటే ఆ యోగ్యత కలిగినటువంటి వారు పరమభక్తి తత్పరులైనటువంటి వారు ధ్యానంలో కూర్చున్నప్పుడు అమ్మవారి పాద మంజీరముల సవ్వడి వినపడుతుంది. అలాగే ఆవిడ నడువుకి పెట్టుకున్నటువంటి వడ్డాణానికి ఉన్నటువంటి చిరుగంటల యొక్క సవ్వడి వినపడుతుంది. ఆవిడ చేతికి వేసుకున్నటువంటి గాజుల యొక్క శబ్దం వినపడుతుంది. ఆవిడ మెడలో వేసుకున్నటువంటి నగలు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నటువంటి శబ్దం వినపడుతుంది. విశేషమైనటువంటి పరిమళం వస్తుంది. అమ్మవారు పూజ స్వీకరించిందని గుర్తేమిటంటే ఇప్పటికీ పరమభక్తి తత్పరులైనటువంటి వారి యొక్క పూజా మందిరాలు సువాసనలు వెదజల్లుతుంటాయి. ఎందుచేతో తెలుసా? వారి పూజలు అందుకోవడానికి స్వయంగా అమ్మవారు వచ్చి స్వీకరిస్తూ ఉంటుంది ఆ పూజని. అలా స్వీకరించినటువంటి కారణం చేత ఆమె వస్తే సువాసన వస్తుంది. ఎందుకని అంటే దునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ఆ తల్లి యొక్క కురులకు సహజముగా సువాసన ఉంటుంది. అందుకే అమ్మవారు పూజ అందుకున్న ప్రదేశాలు పరమ సువాసనలతో ఉంటాయి. ఆ తల్లి పణత్ కాంచీధామ పరమ భాగవతోత్తములైన వారు ధ్యానం చేస్తుంటే
అమ్మవారు నడిచి వెడుతున్నప్పుడు ఆమె మొలకి పెట్టుకున్నటువంటి వడ్డాణమునకు ఉన్న చిరుగంటల యొక్క శబ్దములు వినపడతాయి. ఇప్పటికీ కాంచీపురంలో ఆ తల్లి తిరుగుతూనే ఉంటుంది. అమ్మవారు ఎక్కడ ఉన్నా అంతే. ఏ క్షేత్రంలోనైనా, శ్రీశైలంలో భ్రమరాంబ ఇప్పటికీ తిరుగుతుంది. ఆవిడ పాద మంజీరముల శబ్దములు రాత్రుళ్ళు విన్నవాళ్ళు ఉన్నారు. అలాగే కామాక్షి ఇప్పటికీ కాంచీపురంలో తిరుగుతూ ఉంటుంది. దానికి ప్రబల సాక్ష్యం ఏమిటో తెలుసా? ఇద్దరు వ్యక్తులు అమ్మవారి యొక్క ముఖమంటపంలో కూర్చుని ఉన్నారు. ఒక ఆయన పుట్టుకతో మూగవాడు, ఒక ఆయన అమ్మవారి దర్శనాన్ని అపేక్షించి ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుండగా గుడి తలుపులు, అంతరాలయం తలుపులు మూసేశారు. వేళ అయిపోయింది. ఆయన బయట ముఖమంటపంలో ఇద్దరు ధ్యానం చేస్తున్నారు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తుంది. ఎప్పుడూ తాంబూలం వేసుకుంటుంది అమ్మవారు. వేసుకుని నడిచి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ ఆగింది. వాళ్ళు ఇలా కూర్చున్నారనుకోండి, అమ్మవారు ఇలా వెళ్ళిపోతూ ఆగింది. ఆగి తన దర్శనం చెయ్యాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క భుజం తట్టింది. అతను కళ్ళు తెరిచాడు. ఆవిడ తన తాంబూలపు పిడచ తీసి నోరు తెరు పెడతానంది. ఆయన అన్నాడు, ఛీ ఆడదాని ఎంగిది అన్నాడు. ఆవిడ నవ్వి, పక్కన పుట్టుక చేత మూగవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కళ్ళు విప్పి అమ్మవారిని చూసి నోరు తెరిచాడు. ఆవిడ తాంబూలపు పిడచ ఆవిడ నవిలిన ముద్ద అతని నోట్లో పెట్టింది. ఆ తాంబూలపు పిడచ తగిలిందంటే అతని నాలుకకి. కూర్చున్నవాడికి ఎదురుగుండా అమ్మవారి పాదాలు కనపడ్డాయి. అటు తిరిగి ఉంది కదూ, పాదాలు కనపడ్డాయి. గుక్క తిప్పుకోకుండా 100 శ్లోకాలు చెప్పాడు పాదాల మీద. అదే పాదారవింద శతకమైంది. అమ్మవారు 100 శ్లోకాలు విని చిన్న నవ్వు నవ్వింది. ఆ చిన్న నవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకమైంది. అమ్మవారు అటు తిరిగి ఉంది కదూ, చాలా సంతోషంగా ఇలా చూసింది. కడగంటి చూపు. అమ్మవారి యొక్క కటాక్షం మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకమైంది. అమ్మవారిని స్తోత్రం చేశాడు 100 శ్లోకాల్లో. స్తుతి శతకమైంది. అమ్మవారి పెద్దరికాన్ని వర్ణించాడు 100 శ్లోకాల్లో. ఆర్యాశతకమైంది. 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి. మూగవాడు చెప్పినటువంటి 500 శ్లోకాలయ్యాయి. 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు. ఆగిపోతే అమ్మవారంది, నేనిచ్చిన అనుగ్రహంతో 500 శ్లోకాలు చెప్పావు, నీకేం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, నాకు వాక్కు తీసేసేయమన్నాడు. ఏమిందుకంది? నాకు పుట్టుకతో వాక్కు లేదు. నువ్విచ్చిన వాక్కుతో నిన్ను 500 శ్లోకాల్లో పొగిడాను. మళ్ళీ వాక్కిస్తే ఏదో పనికి మాలిన మాట మాట్లాడతాను. అందుకే నాకు వాక్కొద్దు, తీసేయండి. ఆయన వాక్కు తీసేసింది అమ్మవారు. ఆయన గోదావరి తీరంలోనే సిద్ధి పొందారు. కంచి కామకోటి పీఠానికి ఆయన కూడా ఒక పీఠాధిపతి అయ్యారు. కాబట్టి ఆ తల్లి ఇప్పటికీ కాంచీపురంలో కామాక్షి తిరుగుతూ ఉంటుంది. అటువంటి తల్లి కొన్న కాంచీదామా, ఆ మొలకి ఉండేటటువంటి చిరుగంటలతో కూడుకున్నటువంటి వడ్డాణాన్ని పెట్టుకున్న ఓ తల్లి, కరికలభ కుంభస్థననత, ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుందో అంత పెద్ద పెద్ద స్తనములు కలిగిన దానా, అలా వర్ణించచ్చా? తప్పుడు భావనతో వర్ణిస్తే తప్పు. ఏమీ తెలియని పసిబిడ్డ హృదయంతో, పరమ అమృతప్రాయమైన హృదయంతో కవిత్వం చెప్పడం ఎప్పుడూ దోషం కాదు. మీరు పవిత్ర హృదయంతో నేను చెప్పే ఉపమానాన్ని వినండి, మీకే అర్థమవుతుంది. ఓ పసిపిల్లవాడు, ఓ ఏడాది పిల్లవాడు గదిలో ఆడుకుంటున్నాడు. అమ్మ, వాడు ఏ ముట్టుకోకూడని వస్తువు ముట్టుకుని ప్రమాదం తెచ్చుకుంటాడోనని స్నానం గది తలుపు తీసేసి స్నానం చేస్తుంటుంది. వాడు ఎటో వెళుతున్నాడు అనుకోండి, ఏ మనసం కిందో దూరుతున్నాడు అనుకోండి, విరేయ్ అంటుంది. వాడు పక్కపక్క నవ్వుతూ అమ్మ వంక చూస్తాడు. అమ్మ స్నానం చేస్తోంది, అమ్మ బట్ట మార్చుకుంటోంది. వాడు చూస్తున్నాడు. వాడి మనసులో వికారం ఉంటుందా? ఏ వికారం ఉండదు. ఎందుకంటే అది పసి మనస్సు, అమృతం లాంటి మనస్సు. స్తోత్రం చేస్తున్నటువంటి కవి కూడా అమ్మవారి ముందు ఒక పసిబిడ్డడలా నిలబడి చేసిన స్తోత్రం శంకర భగవత్పాదుడు. పైగా అమ్మవారి స్తనములను ఎందుకు వర్ణిస్తారంటే అవి మాతృకా చిహ్నములు. మా అమ్మ స్తనముల నుండి స్రవించిన పాలు తాగి కదూ నేను ఇంత వాణ్ణయ్యాను. ఆవిడ పాలు ఇవ్వకపోతే ఈ శరీరం ఎక్కడ బతుకుతుంది? కాబట్టి నేను మా అమ్మ అనగానే నన్ను పోషించిన నా తల్లి గుర్తొస్తుంది. అందులో ఎంత పవిత్రమైన భావన ఉంటుంది.
సూర్యచంద్రులిద్దరూ కూడా ఆవిడ స్తనములు. సూర్యచంద్రుల్ని స్తనములుగా పెట్టుకుని లోకములను పోషిస్తున్నటువంటి ఓ తల్లి మీకు నమస్కారం. ఇప్పుడు అందులో ఏం దోషం ఉంది? కాబట్టి కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే ఆవిడ యొక్క నడుం బహుసన్నగా ఉంది. ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. మీరు ఇప్పటికీ కామాక్షికి అభిషేకం జరుగుతున్నప్పుడు మీరు అమ్మవారి నడుం వంక చూస్తే అసలు అమ్మవారికి నడుం ఉందా లేదా అనిపిస్తుంది. అంత సన్నగా ఉంటుంది. అసలు ఆ మూర్తి అలా ఎలా కూర్చుంటుందో చాలా ఆశ్చర్యం. ఒకప్పుడు ఒక విశేషం జరిగింది. ఇప్పుడు కామకోటి పీఠాధిపతిగా ఉన్నటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క పరిపాలనలోనే కుంభాభిషేకం జరుగుతుండగా అమ్మవారి మూర్తిని కొద్దిగా ఎత్తారు. ఇలాగా ఆవిడిని ఇలా కొద్దిగా కదిపితే అకస్మాత్తుగా కాంచీపురం అంతా మబ్బులు పట్టి వర్షం పడింది. ఆవిడ విగ్రహం అనుకోకండి, సాక్షాత్ పరదేవత అలా కూర్చుంటుంది. సన్నటి నడువుతో ఉంటుంది. పరిక్షీణా మధ్యే. ఎందుకు అలా నడువు అంత సన్నగా ఉండడం అంటే సాముద్రిక శాస్త్రంలో ఒక లక్షణం చెప్తారు. ఏ స్త్రీ యొక్క నడుం బహుసన్నగా ఉంటుందో ఆమె పరమ తేలికగా ఎక్కువ మంది సంతానాన్ని కంటుంది. నడుం స్థూలంగా ఉన్న స్త్రీ చాలా తేలికగా ఎక్కువ మంది సంతానాన్ని కలలేదు. ఆ తల్లి ఆ బ్రహ్మకీట జనని. ఆవిడ సమస్తమైనటువంటి ప్రాణులకు తల్లి. ఆవిడ ఇంతమంది ప్రాణులకు తల్లి అయినటువంటి అమ్మవారి యొక్క నడుం సన్నగా ఉండకపోతే స్థూలంగా ఎందుకుంటుంది? అందుకే ఆవిడ యొక్క నడుం అంత సన్నగా ఉంటుంది. పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. శరత్కాలంలో పరిణత చంద్రుడు అని పిలుస్తాం. మిగిలినటువంటి ఋతువులలో వచ్చేటటువంటి చంద్రబింబం కన్నా శరత్కాలంలో వచ్చేటటువంటి పూర్ణచంద్రబింబం అమృతాన్ని కురిపించేస్తుంటుంది, వెన్నెల్ని. అందుకే విశేషమైనటువంటి వెన్నెల ఇచ్చేటటువంటి చంద్రబింబం ఒక్క శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు కనపడుతుంది. కాబట్టి ఆ చంద్రబింబాన్ని పరిణత చంద్రుడు అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమి నాడు కనపడతాడు. అటువంటి శరచంద్రవదన, చంద్రుని వంటి చంద్రబింబము వంటి ముఖమున్నది. అది కాదు అసలు దాని అర్థం. అసలు ఇంకొక పెద్ద రహస్యం ఉంది. లోకంలో మూడు వస్తువులున్నాయి. ఈ మూడు ఏం చేస్తాయంటే మీరు కష్టపడి మీ మనసు వాటి దగ్గర పెట్టక్కర్లేదు, అవే మీ మనసుని లాక్కుంటాయి. మన మనసుని నిలబెట్టడం అంత తేలికైన విషయం కాదు. మనసు చంచలమై కదిలిపోతూ ఉంటుంది. చంచలమై కదిలిపోతున్నటువంటి మనస్సు ఆబాలగోపాలమునకు కూడా, పసిపిల్లల నుండి వృద్ధుల వరకు వాళ్ల ప్రయత్నం లేకుండా మనసు నిలబడేటట్టుగా ఆకర్షించగలిగినటువంటివి మూడున్నాయి. అందులో మొట్టమొదటిది పూర్ణచంద్రబింబం. పిల్లలకు అన్నం పెట్టాలన్నా కూడా చందమామరావే జాబిల్లిరావే అని చందమామని చూపిస్తారు. అందుకే ఆయన అందరికీ మామయ్యే, అమ్మకి తమ్ముడు లేదా అమ్మకి అన్నయ్య. మేనమామల ముద్దు మేలైన ముద్దు అని ఆయన ఎప్పుడు ముద్దుగా చల్లగా చక్కగా ఉంటాడు. కాబట్టి సుధాకిరణుడై చంద్రుణ్ణి మామయ్య మామయ్య అని మేనమామగా పోలుస్తారు. పిల్లనిచ్చిన మామగారు కాదు, అమ్మగారి అన్నగారు లేక తమ్ముడు. కాబట్టి మేనమామగా చూపిస్తారు చంద్రబింబాన్ని. అటువంటి చంద్రబింబం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే చంద్రుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహ స్వరూపం ఆయన. ఎంత అనుగ్రహ స్వరూపం అంటే ఒకప్పుడు ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక యజ్ఞం చేసి పూర్ణాహుతి చెయ్యాలి. ఇంకా పూర్ణాహుతికి సిద్ధంగా ఉన్నారు. అంతే ఆకాశం విపరీతంగా మేఘావృతం అయిపోయి అసలు యజ్ఞశాల కూడా నిలబడుతుందో లేదో తెలియదు. అలా ఉంది. ఇంకా గాలి వచ్చేస్తుంది కొంచెం సేపట్లో. వెళ్ళి స్వామికి చెప్పారు. ఆయన బయటికి వచ్చి ఒక్కసారి చంద్రబింబాన్ని స్మరించి ఆయన వస్త్రానికి ఉన్న ఒక దారం తీసి చంద్రబింబానికి వేసి నమస్కారం చేశారు సత్యదండంతో. అంతే, మబ్బులు వెళ్ళిపోయి. చంద్రుడు అనుగ్రహ స్వరూపి. అందుకే సుందరకాండలో చంద్రబింబాన్ని అంత వర్ణిస్తారు. అటువంటి చంద్రుడు మన ప్రయత్నం లేకుండా మన మనసుని తానాకర్షిస్తాడు. అది పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. అమ్మయ్యా ఆ చంద్రబింబం చూస్తే ఎంత హాయిగా ఉందోనయ్యా అని ఆ చంద్రకాంతి కింద కూర్చుంటారు వెళ్ళి. ఆయన తాపోపశమనం కల్పిస్తాడు.
అటువంటి చంద్రుడి యొక్క ముఖం ఎలా ఉంటుందో అమ్మవారి ముఖము అలా ఉంటుంది. అంటే ఆవిడ యొక్క ముఖమండల దర్శనము తాపోపశాంతికి కారణము. శంకరాచార్యుల వారి శివానంద లహరి చేస్తూ సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు. పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఏదో కొన్ని కోట్ల జన్మలెత్తినటువంటి జీవుడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని కోట్ల జన్మలెత్తి తపించిపోయినటువంటి జీవుడికి శాంతి కల్పించగలిగినది ఏది అంటే భగవతి యొక్క ముఖమండల దర్శనమే. అంత చల్లగా ఉంటుంది అమ్మవారి యొక్క దర్శనం. ఆవిడ మొదటి పేరే శ్రీమాత. అమ్మలో ఏముంటుంది? చల్లతనమే ఉంటుంది. అమ్మలో ఏముంటుంది? క్షేమకారకమైనదే ఉంటుంది. అందుకే అమ్మయే సౌందర్య లహరి. సౌందర్యము అంటే బాహ్యమైన అందము అని నిర్ధారణ చేయకూడదు. అలా అయితే శంకరాచార్యుల వారు అమ్మవారి బాహ్యమైన అందం గురించి చెప్పడం కాదు. సౌందర్య లహరి ప్రవాహం అంటే అది అమ్మ యొక్క ప్రేమ లహరి. అమ్మయందు ఒక లక్షణం ఉంటుంది ఎప్పుడూ కూడా. అమ్మ బిడ్డల యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంది. అమ్మ అన్ని వేళలా బిడ్డలకి క్షేమదాయిని. ఆమెకి ఉన్న ఒకే ఒక్క కోరిక ఏమిటంటే బిడ్డలు బాగుండాలి. అందుకే ఈ లోకంలో పురుషుడు అనని మాట స్త్రీ మాత్రమే అనగలిగిన మాట ఒక్కటే ఉంది. ప్రతి వారికి తల్లిదండ్రులు ఉంటారు. తండ్రి ఎక్కడా సాధారణంగా ఆ మాట అండం. తల్లి మాత్రం ఒక మాట అంటుంది. బిడ్డడికి అనారోగ్యం వచ్చి పడున్నాడు అనుకోండి, ఆవిడ అంటుంది, నాన్న నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బ్రతకరా అంటుంది. నా ఆయుర్దాయం కూడా నీకు ఇచ్చేస్తాను, నా కళ్ళ ముందు నువ్వు జారిపోవద్దు, నువ్వు బ్రతుకు, నీ చేతుల మీదుగా నేను వెళ్ళిపోతానంటుంది. అలా అనగలిగినది అమ్మ ఒక్కతే. అమ్మకి బిడ్డల క్షేమము వినా ఇంకొకటి అక్కర్లేదు. అందమైతే అందంగా ఉన్నవన్నీ సౌందర్యం అయితే అందం వెనక ప్రమాదం ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇలా ఉపన్యాసం చెప్తుండగా అకస్మాత్తుగా మల్లె పొదల్లోంచి ఓ త్రాచుపం వచ్చిందనుకోండి, వచ్చి ఓ గోధుమ త్రాచు పడగ విప్పిందనుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఆ కాంతి కిరణాలు పడి ఆ కృష్ణపాదాలు కనపడుతూ అది ఇంత పడగ విప్పి నించుంటే ఎంత అందంగా ఉంటుందో. చాలా బాగుందండి అని వెళ్ళి ముట్టుకోగలవా? అందం వేరు, క్షేమం వేరు. కానీ తల్లితనమునందు క్షేమకారకమైనటువంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అడిగారనుకోండి, నేను మీరు కుదరదు. పాల్కురికి సోమనాథుడు బసవపురాణం చేస్తూ ఓ మాట అంటాడు, మొగ్గ పువ్వైనట్టు మొగ్గలో లేని సువాసన పువ్వులోకొచ్చినట్టు కన్యగా లేని ప్రేమ తల్లిగా వచ్చేస్తుందంతే. ఆమె ఒక కన్యగా ఉంది. అక్కొచ్చి ఉసే కొంచెం ఈ పిల్లాన్ని ఎత్తుకోవే అందనుకోండి, ఎత్తుకుంది. ఎత్తుకున్న తర్వాత వాడు మల విసర్జన మూత్ర విసర్జన చేశాడనుకోండి, ఉసే కొంచెం కడిగేవే అందనుకోండి, అక్క చిచి 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 నాకు అసహ్యం, నా బట్టలన్నీ పాడు చేశాడంటుంది. అదే తనకి బిడ్డడు పుట్టాడు అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రేమ. అమ్మ అన్ని మాటలు మనం మలమూత్ర విసర్జన చేస్తే విసుక్కోకుండా ఎన్ని మాటలు కడిగిందో. ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దర్శనానికి వెళ్ళిపోతుంటే చుట్టూ మగవాళ్లున్న గొక్క పట్టి ఆకలేసి బిడ్డడు ఏడుస్తుంటే స్తన్యం ఇస్తుంది. ఇంతమంది ఉన్నారని కూడా చూడదు. ఆ పసిపిల్లవాడి కోసం, తన బిడ్డల కోసం, వాళ్ళ క్షేమం కోసం ఎంతకైనా దిగిపోతుంది. ఎన్ని దేవాలయాలు దర్శనం చేస్తుందో, ఎన్ని దేవుళ్లకు మొక్కుతుందో, వాడు వృద్ధిలోకి రావాలని ఎన్ని ప్రార్థనలు చేస్తుందో, ఆఖరికి తాను మహావృద్ధ అయిపోయి ఏమీ జ్ఞాపకం లేనటువంటి ముసలి వయస్సులోకి వెళ్ళిపోనివ్వండి, అంత వృద్ధురాలైపోయినా కూడా, కళ్ళు సరిగ్గా కనపడకపోయినా కూడా మీరు గమనించండి. అదే వచ్చి ఇంకొక ఎవరైనా ఏ బంధువో వచ్చి అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడు అనుకోండి, అమ్మ ఇలాగే కూర్చుని మాట్లాడుతుంది. కొడుకు వెళ్ళి పక్కన కూర్చుని అమ్మా అన్నాడు అనుకోండి, వెంటనే కొడుకు చెయ్యి తీసుకుని ఒళ్ళో పెట్టుకుని వాడి చెయ్యి ఇలా నిమురుతూ మాట్లాడుతుంది. ఆ బిడ్డల యొక్క స్పర్శ చేత పరవశించిపోతుందమ్మ తప్ప తనకేదో చెయ్యాలని కోరుకోదు. అంత కష్టపడి కని పెంచి పెద్ద చేసిన తరువాత కొడుకు తల్లిని చూడడం కూడా మానేశాడు అనుకోండి, అన్నం కూడా పెట్టట్లేదు అనుకోండి,
అన్నం కూడా పెట్టకపోతే ఆవిడ అర్ధాకలితో అలమటిస్తుండగా ఎవరైనా వచ్చి ఎందుకమ్మా అంత డబ్బున్న కొడుకు, వాడు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అన్నారనుకోండి, ఆవిడ ఊరుకోదు ఆ మాటకి. వద్దమ్మా అంత మాట అనకండి, నాకు అన్నం పెట్టకపోతే ఉంది, పెద్దదాన్ని అయిపోయాను, ఎన్నాళ్ళు ఉంటాను, వాడు మాత్రం అలా సంతోషంగా ఉండాలమ్మా, అంత మాట అనకండి అంటే. అమ్మ అమ్మే. అమ్మ ఎప్పుడూ క్షేమాన్ని మాత్రమే అపేక్షిస్తుంది తప్ప అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ భయం ఉండదు. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమం. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ పుణ్యమునకు అనంతమైన అవకాశం. అమ్మ ఒక్క తుందనుకోండి, అమ్మ కాళ్ళకి దండం పెట్టి అమ్మకి ప్రదక్షిణం చేస్తే కాశీయాత్రాయుతేన చ భూప్రదక్షిణ శక్యేన, భూమికి 6 మాటలు ప్రదక్షిణం చేసినట్టు, కాశీ యాత్ర చేసి కాశీపట్టణంలో ఉండి వచ్చినట్టు. అమ్మ లేనివాడు దరిద్రుడు. ఎవరికి చేస్తారా ప్రదక్షిణం, ఎవరికి చేస్తారా నమస్కారం? అమ్మ పెట్టిన అన్నంలో అమృతం ఉంటుంది. అమ్మ చూపుల్లో ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అన్న బెంగ ఉంటుంది. ఆఖరికి కడుపున పుట్టిన పిల్లాడు ఎవరింట్లోనో పెళ్లికి వస్తున్నాడు అనుకోండి, ఎవరికీ తెలియకుండా కాస్త కందిగుండా చద్దన్నం వాడికి పెట్టేస్తుంది. అక్కడ ఎక్కువ తినకే కనురాపు తగులుతుంది అని ముందు అన్నం పెట్టి తీసుకెడుతుంది. అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో ఎక్కడుంటుందండి? అమ్మ అమ్మే. అమ్మ సాక్షాత్ భగవత్ స్వరూపం. జీవితంలో దరిద్రుడు అన్న మాట బహుశా అన్వయం అయితే నా దృష్టిలో ఒక్క కారణానికి అన్వయం అవుతుంది. ఏది లేకపోయినా కాదు, అమ్మ లేకపోతే. ఎందుకంటే ఇక మళ్ళీ అమ్మ అని పిలవాలంటే ఇంకో జన్మెత్తితే తప్ప అలానే పిలవలేను. ఎవరినో పిలిచినా అమ్మ అమ్మే. నానా అని చేతులు పట్టుకోగలిగిన అమ్మ ఇక లేదు నాకన్న భావన మాత్రం దరిద్రుడుగానే ఉంచుతుంది. బహుశా అలా ఎవరూ అనుకోకూడదనే కామాక్షి పరదేవత అలా కూర్చుంది. నేను జగదంబన్రా, మీ అమ్మ నాలో ఉంది, అమ్మా నా దగ్గరికి రా బిడ్డా అని నిన్ను కౌగిలించుకుంటాను. కాబట్టి ఆ తల్లి యొక్క ముఖమండలము చంద్రబింబంలా ఉంటుంది అన్నదానికి అర్థం ఏదో ఆవిడ చాలా అందంగా ఉంటుంది అని చెప్పడం అయితే అంతకన్నా తప్పు మాట ఇంకోట్లేదు. ఎందుకో తెలుసా, లోకంలో పొరపాటున కూడా నోటి వెంట రాకూడని మాటలు కొన్ని ఉన్నాయి. నా భార్య కన్నా ఆవిడ అందంగా ఉంటుంది అన్న మాట నోటి వెంట రాకూడదు. శాస్త్రంలో ఎప్పుడూ తృప్తి పొందవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. వాటి యందు తృప్తి ఉండాలి, అసంతృప్తి ఉండకూడదు. ఒకటి తన భార్య యందు, 2 ఇంట దొరికిన భోజనమునందు. అటువంటివి నిత్యతృప్తుడై ఉండాలి భగవంతుడిచ్చిన ఐశ్వర్యమునందు తప్ప ఏదో లేదని ఏడవకూడదు. ఈ 3 యందు తృప్తుడై ఉండాలి. నా భార్య కన్నా ఆవిడ బాగుంటుంది అనే ధూర్తుడు ఎవరైనా లోకంలో ఉంటాడేమో. మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారు అని ఎవరైనా అంటాడా? ఎవడి అమ్మ వాడికి గొప్ప, అంతే. అమ్మ అంటే దైవం. అందుకే అమ్మయే సౌందర్యం, సౌందర్య లహరి. అటువంటి అమ్మని చంద్రబింబంతో పోలుస్తున్నారు శంకరులంటే, అమ్మని చూడగానే వచ్చినటువంటి తృప్తి నీకు దేని వలన రాదు. అది ఎప్పుడు పెద్దవాడవైపోయి నన్ను రక్షించగలిగినవి చాలా ఉన్నాయని నీకు నమ్మకం వచ్చేసిన తర్వాత కాదు. నిన్ను రక్షించడానికి ఇంకెవరూ లేని అర్భకుడవు నువ్వు అయ్యున్నప్పుడు. నాకు భార్య వచ్చేసి బిడ్డలు వచ్చేసి నాకు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు నేను ఫోన్ చేస్తే వస్తారన్న భావన కలిగిన నాడు కాదు. నువ్వు అర్భకుడవై అమ్మ పాలు వినా నిన్ను పోషించగలిగినవి లేవు లోకంలో. ఆ స్థితిలో ఉన్నావు. అటువంటప్పుడు మీరు చూడండి, ఈ మేడ మీద పిల్లవాడికి ఆ పెద్ద తల్లి భుజం మీద వేసుకుని ఆడిస్తోంది. ఒరే 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 ఏడవకురా మీ అమ్మ వచ్చేస్తుందని. ఎదురుగుండా మేడ మీద ఆవిడ శ్రావణ శుక్రవాసం ఏదో తాంబూలం అందుకుంటోంది. ఒరే నాన్న వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను అంటుంది అమ్మ అవతల మేడ నుంచి. వీడు వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నానని అన్న కొద్దీ ఏడుస్తాడు అమ్మని చూసి. అదే అమ్మ వచ్చేస్తుంది నిజంగా. వచ్చేసి ఇంత ఏడిచి గుక్క పట్టేసిన పిల్లాన్ని దా 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 అని ఇలా అందుకుంటుంది. ఇలా అందుకోగానే వాడు 2 చేతులు ఇచ్చేసి అమ్మ దగ్గరికి వచ్చేసి వెంటనే ఏడుపు మానేస్తాడు. అమ్మ ఇలా ఎత్తుకోగానే వాడికి రోమాంచితమైపోయి ఆనంద భాష్పములు కారిపోతాయి. ఎంత సంతోషం, మా అమ్మ వచ్చేసింది. మా అమ్మ డబ్బున్న అమ్మ రాలేదు, ఏమిటో దరిద్రరాలైన అమ్మ వచ్చిందని అంటాడా? చదువుకోనమ్మ మా అమ్మ అంటాడా? అనడు. పెద్ద తల్లి ఎంత చదువుకున్నా తన తల్లి ఎంత నిరక్షరాస్యురాలైనా వాడికి తెలుసున్నది తల్లి ఒక్కతే. అందుకే శంకరులు శివానంద లహరి చేస్తూ ఆనందాశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం
వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రం మృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. అమ్మ ఎత్తుకున్నప్పుడు ఆనంద భాష్పాలు కారి పులకలెత్తినట్టుగా భక్తి అన్న తల్లి ఒడిలో భక్తుడైన వాడు అలా ఆనందాన్ని పొందుతట. ఇప్పుడు అమ్మ ముఖము చంద్రబింబంలా ఉంటుందంటే దాని అర్థం బాహ్యంలో ఆవిడ అందాన్ని పొగడడం కాదు, ఆవిడ ముఖం చూడగానే మనకు కలిగేటటువంటి మనశ్శాంతి, ఆ చల్లతనం. మనకి ఈ దేశాల్లో ఆశీర్వచనం ఏమిటంటే చల్లగా ఉండండి అంటారు. పశ్చిమ దేశాల్లో అయితే వేడిగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. మనం చల్లగా ఉండండి, మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలంటారు. చల్లగా ఉండడం వృద్ధిలోకి రావడం. ఆ చల్లని తనం ఇవ్వగలిగినది ఎవరంటే కామాక్షి. ఆ చల్లతనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెడుతుందంటే ఇక్కడ పుట్టినప్పుడు అసలు ఆ జన్మ ప్రయోజనాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం ఇవ్వగలిగినది కామాక్షియే. అందుకే తల్లి పిల్లవాడిని పడుకోబెట్టి ఊయల ఊపుతూ ఒక పాట పాడుతుంది. ఏ తల్లి కానివ్వండి, ఆవిడ మహాసంగీత విద్వాంసురాలు కానక్కర్లేదు, ఒకవేళ విద్వాంసురాలైన ఆవిడ పాడే పాట హాయి అంటూ. హోరిపిచ్చాడా, ఊయల ఇలా ఊపితే హాయి ఏమిటిరా పడుకుంటున్నావు, అలా వెళ్ళి ఇలా వస్తే హాయా? నీకు ఈ అలవాటు ఎక్కడొచ్చిందో తెలుసా? ఇక్కడ పుట్ట అక్కడ చావా, అక్కడ పుట్ట ఇక్కడ చావా అలవాటైపోయింది జన్మ పరంపర. అందుకే ఊయలలో పెట్టి ఊపితే నీకు సంతోషంగా ఉంది. ఈ హాయి హాయి కాదురా, నిలకడగా ఉండడం హాయి. మొదటి వేదాంతం చెప్తుంది. తర్వాత రోజు భగవత్ కథ చెప్పి ఓ మాట అంటుంది, కథ కంచికి మనం ఇంటికి అంటుంది. ఎందుకని? నీ కథ కంచికి చేరాలి, అది ఆవిడ కోరిక. కానీ బిడ్డణ్ణి తాను అంత మాట అనలేదు. నీ కథ కంచికి వెళ్ళిపోవాలంటే నువ్వు కామాక్షి ఎందు చేరిపోవాలి. అది తనుండగా అవ్వకూడదు. తనుండగా మాత్రం పిల్లాడి శరీరంతో కనపడుతూ ఉండాలి. తను వెళ్ళిపోయాక ఆ పిల్లవాడు మహాజ్ఞాని అయి పండిపోయి వాడు అమ్మవారిలో కలిసిపోవాలి. అందుకే కథ కంచికి అని ఆగదు, వెంటనే మళ్ళీ ఆశీర్వచనం కోసం మనం ఇంటికి అంటుంది. అంటే నేనున్నంతకాలం నువ్వు నాకు కనపడాలి, నేను వెళ్ళిపోయాక నువ్వు కామాక్షి ఎందు ప్రవేశించగలిగి. ఇది అమ్మ హృదయం. ఈ చల్లతనాన్ని ఇవ్వగలిగినటువంటి అమ్మవారు కామాక్షి పరదేవత. అందుకే కొణత్ కాంచీధామ కరికల్లభ కుంభస్థననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై. ఆ శంకరాచార్యులు వారు ఆ శ్లోకాలు చేస్తూ ధనుర్బాణం పాశం అంటారు. కానీ వ్యాసుల వారు చెప్పినటువంటి అప్పుడు చెరుకు విల్లు చెప్పారు. ఆ అమ్మవారి చేతిలో ఉండేటటువంటి 5 పుష్పబాణములను చెప్పారు. కానీ శంకరాచార్యుల వారి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయుధాల యొక్క క్రమాన్ని కొద్దిగా మార్చారు. బాగా ఆలోచిస్తే ఈ క్రమమే సక్రమం అనిపిస్తుంది. ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై. అమ్మవారి చేతిలో చెరుకు విల్లు ఉంటుంది, ఒక చేతిలో పుష్పబాణాలు ఉంటాయి. పద్మాసనం వేసి కూర్చుని ఉంటుంది. ఇక్కడే ఉంది కదా తల్లి. ఆ తల్లి చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటుంది. ఎందుకు? చెరుకు విల్లంత అర్భకమైన విల్లు లోకంలో ఎక్కడ ఉండదు. మరి చెరుకు విల్లు పట్టుకోవడం ఎందుకు? పైగా ఆవిడ యుద్ధాలు చేసింది. ఆవిడ కూడా అవతార స్వీకారం చేస్తుంది. పరమశివుడు అవతార స్వీకారం చేయడు, లీలామూర్తుల ప్రకటనం చేస్తాడు. కానీ విష్ణువు అవతార స్వీకారం చేస్తారు, అమ్మవారు అవతార స్వీకారం చేస్తుంది. అవతార అంటే క్రిందికి దిగి వచ్చుట అని, తార అంటే పైన ఉండుట. తెలియదు అప్పుడు. కిందకొస్తే మాంసనేత్రానికి కూడా దొరుకుతుంది. విష్ణుమూర్తి ప్రతిజ్ఞ చేశారు. ఆయన అన్నారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో నేను వస్తాను. ఎందుకు వస్తాను అంటే పరిత్రాణాయ సాధూనాం, నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నటువంటి మహాభక్తులైనటువంటి వారి యొక్క కోరిక తీర్చడానికి నేను వస్తాను. అది మొదటి నియమం, రాక్షస సంహారం కోసం కాదు. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, దుష్టులైన వారు ధర్మమును పాడు చేస్తున్న వాళ్ళని సంహరించడానికి వస్తాను. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును నిలబెట్టడానికి వస్తాను. అమ్మవారి ప్రతిజ్ఞ,
యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. అదే మాటలు మారతాయి దేవి భాగవతంలో. మరి యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ, ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైనటువంటి వారు ధర్మ వ్యతిరేకులైనటువంటి వారి వలన కష్టమును పొంది బాధలు పొందుతారో అప్పుడు తదా తేషాంచ రక్షార్థం, అటువంటి వారిని రక్షించడానికి దేహం సంధారయామ్యహం, నేను అవతారం ఎత్తి ఒక శరీరాన్ని పొంది వస్తూ ఉంటాను. అజాయమానో బహుధా విజాయతే. విష్ణువు అవతారాలు ఎత్తుతారు, అమ్మవారు అవతారాలు ఎత్తుతుంది. నిజానికి విష్ణువు యొక్క స్త్రీ స్వరూపమే అమ్మవారు, అమ్మవారి యొక్క పుంస్వరూపమే విష్ణువు. విష్ణువు అమ్మవారు ఇద్దరు ఉండరు. మీరు అందుకే బాగా గమనించండి. రుద్రాణి, రుద్ర అంటే శివుడు, రుద్రాణి పార్వతీదేవి. శంభు శాంభవి, శంభు అంటే శివుడు, శాంభవి పార్వతి. శివాని, శివుడు శివుని ఇల్లాలు పార్వతీదేవి. హంస హంసిని పార్వతీ పరమేశ్వరులు. భైరవి పార్వతీ పరమేశ్వరులు. నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. నారాయణ నలుపు, నారాయణి నలుపు. నారాయణ దేవకీ వసుదేవులకు పుడితే నారాయణి అక్కడ యశోదానందులకు పుడుతుంది. యశోదానందుల దగ్గర నుంచి ఆవిడ దేవకీ వసుదేవుల దగ్గరికి వస్తుంది, ఈయన నంద యశోదల దగ్గరికి వెడతాడు. ఇద్దరు ఒక్కసారే పుడతారు, అన్నా చెల్లెళ్ళు అవుతారు. అందుకే కాంచీపురంలో కూడా ఇదే విషయాన్ని నిర్ధారించి కామాక్షి పరమశివుడి చెంత చేరినప్పుడు నవ్వుతూ ఎదురుగుండా విష్ణువు నిలబడి ఉంటారు. ఆయనే పుంస్వరూపంతో ఉంటే విష్ణు అంటాం. ఆ విష్ణువే స్త్రీ స్వరూపాన్ని పొందితే అప్పుడు నారాయణి అని పిలుస్తాం. ఇద్దరూ కూడా అలంకార ప్రియులు, ఇద్దరూ కూడా పుష్పమాలల చేత అలంకరింపబడడానికి, ఇద్దరూ విశేషమైనటువంటి వస్తు సముదాయము చేత అలంకరింపబడడానికి ప్రీతిపాత్రులై ఉంటారు. ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ జ్ఞానమిస్తారు. కృష్ణం వందే జగద్గురుం. అమ్మవారు గురుమండల రూపిణి, ఆవిడ గురుమండలం యొక్క రూపం. దక్షిణామూర్తి రూపిణి. కాబట్టి ఆ తల్లి జ్ఞానమిస్తుంది, విష్ణువు జ్ఞానమిస్తారు. ఇప్పుడు ఇన్ని లోకంలో ఉండకూడదు, అన్నీ ఒకటైపోవాలి. అందుకే అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరమశివుడి యొక్క దేహార్థ భాగంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎవరు వెళ్ళిపోతున్నారు? విష్ణువు కానీ అమ్మవారు కానీ శివుడి దేహార్థ భాగంలోకి వెడతారు. అందుకే హరిహర రూపం వస్తుంది. శివుడి యొక్క దేహార్థంలో విష్ణువు చేరిపోతారు, అమ్మవారు చేరిపోతుంది. అర్ధనారీశ్వర స్వరూపం. పిల్లలు ఎవరికి పుట్టాలి? లోకంలో ఆడదానికి పుడతారు. అందుకే విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు వస్తారు, బ్రహ్మగారు లోకాల్ని సృష్టి చేస్తారు. అంటే ఇప్పుడు విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు, వాళ్ళిద్దరి మధ్య భేదం ఉండదు. అందుకే శంకరులు కూడా సౌందర్యలహరి చేసేటప్పుడు లోకాలు క్షయమైపోయేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు విష్ణువు విషయం ప్రస్తావన చేయరు. ఎందుకు చెయ్యరంటే అది అమ్మవారికి క్లేశకారకం. అందుకే ఆ మాట వాడరు శంకరాచార్యుల వారు. ఇది తత్వమునందుండేటటువంటి రహస్యం. అది మనకి అవగతమైన నాడు నిష్కారణంగా అర్థం పర్థం లేకుండా మూర్తుల యందు భేదం చూసి ఏదో మేము వీళ్ళకి అభిమానులమని ఎవరినో తిట్టడం, వాళ్ళకి అభిమానులని ఇంకోళ్ళని తిట్టడం, ఇటువంటి పనులు ఉండవు. అన్ని మూర్తుల యందు ఒక తత్వాన్ని చూసి ఆరాధన చెయ్యగలిగినటువంటి శక్తి అంకురిస్తుంది. కాబట్టి ఆ తల్లి చేతిలో చెరుకు విల్లు పట్టుకుంది. ఆవిడ నిజంగా రాక్షస సంహారం చేసినప్పుడు ఎప్పుడైనా చెరుకు విల్లు పట్టుకుందని ఉందా? లేదు. ఆవిడిది చెరుకు విల్లు కానే కాదు. అసలు లోకంలో చెరుకు విల్లు పట్టుకునేవాడెవరు అంటే ఒక్క మన్మధుడు పట్టుకుంటాడు. మన్మధుడి దగ్గర ఉండవలసిన చెరుకు విల్లు అమ్మవారి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆయన దగ్గర కదా ఉండాలి. అక్కడ ఉండకుండా అమ్మవారి చేతిలోకి వస్తుంది చెరుకు విల్లు. ఆవిడ పట్టుకుంటుంది, మన్మధుడు పట్టుకుంటాడు. పైగా మన్మధుడు అమ్మవారికి మహాభక్తుడు. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథా క్రోధభట్టారకో దేవ్యాద్వాదశామి ఉపాసకా అని 12 మంది అమ్మవారి యొక్క ప్రధాన ఉపాసకులు. అందులో మన్మధుడు ఒకడు. అటువంటి ఉపాసకుడైన మన్మధుడి చేతిలో ఉండవలసిన ధనస్సుని అమ్మవారు ఎందుకు తీసుకుంది అంటే ఆ ధనస్సు మారిన విషయం తెలుసుకున్నారనుకోండి, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల 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 జన్మలెత్తిన జీవుడి యొక్క ప్రస్థానం తిరుగుతుంది, మారుతుంది.
అందుకు ఆవిడ చెరుకు విల్లు పట్టుకుంటుంది. ఏదో సరదాగా పట్టుకున్నది కాదది. ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులకిద్దరికీ కూడా కుమారుడు కలిగితే తప్ప తారకాసుర సంహారం కాదు. తారకాసుర సంహారం కలగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు కలగాలి. అందుకని మన్మధుడు తొందరపడి బాణప్రయోగం చేశాడు పరమశివుడి మీద. చేస్తే ఆయన ఆగ్రహించాడు. ఎందుకు ఆయన కోపం తెచ్చుకోవడం అంటే, ఎవరు ఏ పరిధిలో ఉండాలో ఆ పరిధిలో ఉండాలి. నా బిడ్డడు నాతో ప్రవర్తించేటప్పుడు హద్దు మీరి ప్రవర్తించకూడదు. వాడికి నేను తండ్రి, నా భార్య వాడికి తల్లి. ఒక్క మాట నేను చెప్తే మీరు బాగా గుర్తుపట్టుకుంటారు. ఇంతకన్నా ఒక సభా ప్రాంగణంలో మాట్లాడడం కుదరదు. నా భార్య వంక నేను కామంతో చూస్తాను, కానీ నా కొడుకు నా భార్య వంక చూసినప్పుడు వాడి కామము కూడా చల్లారిపోతుంది. నీళ్లు జల్లిన పాలు వెనక్కెళ్ళిపోయినట్టు అమ్మని చూశాడనుకోండి కామం పోతుంది. ఆడతనాన్ని చూస్తే పొంగుతుంది, అమ్మతనాన్ని చూస్తే కిందకెళ్ళిపోతుంది కామం. నా భార్య వాడి పట్ల నీళ్లు, నా పట్ల అగ్ని. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి పట్ల కొడుకుగా ఉండవలసిన మన్మధుడు కొడుకుగా ఉండవలసిన వాడు, కుటుంబ సభ్యుడైన వాడు కామం కలిగేట్టు బాణం వేయడం పరిధిని అతిక్రమించడమా కాదా? కాబట్టి శిక్ష వేశాడు. మూడో కన్ను తెరిచాడు. భస్మరాశి అయి పడిపోయాడు. ఇప్పుడు మన్మధుడు పడిపోయాడు. పడిపోతే లోకానికంతటికీ ఉపద్రవం వచ్చింది. ఏం ఉపద్రవం వచ్చింది? పుష్పబాణం వేసేవాడు లేడు. వేసేవాడు లేడు కాబట్టి ఎవరి మనస్సు కామమోహితం కాదు. మనుష్యులే కాదు, లోకంలో ఏ ప్రాణికి కామం కలగదు. ఇంకా మన్మధుడు లేడు కాబట్టి. కామం కలగకపోతే వచ్చిన నష్టం ఏమిటండి? అందరూ సంతోషంగా ఉంటారుగా భగవద్భక్తితో అని అనొచ్చు. కానీ కామము లేనినాడు శరీరమును జీవుడు పొందలేడు. తల్లిదండ్రులకు కామం కలిగితే కదూ కొడుకు పుట్టడం, కూతురు పుట్టడం. కొడుకు పుట్టాడు అంటే శరీరం వచ్చిందా లేదా జీవుడికి? వస్తే కదా పితృరుణం తీర్చుకోవడం, వస్తే కదా దేవరుణం తీర్చుకోవడం, వస్తే కదా ఋషి రుణం తీర్చుకోవడం, వస్తే కదా పుణ్యం చేసుకోవడం, వస్తే కదా భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందడం. అసలు శరీరం రావాలంటే పుట్టాలంటే మన్మధుడి బాణం పడాలి. లేకపోతే జీవులు అలా ఉండిపోతారు, పునర్జన్మలు ఉండవు. కాబట్టి ఇప్పుడు సృష్టి చక్రం ఆగిపోయింది, మన్మధుడు లేడు కాబట్టి. ఆగిపోతే అమ్మవారంది తన కడగంటి చూపు చేత మన్మధుడికి అపారమైన శక్తిని ఇచ్చేసింది. శరీరం లేనివాడిగా శివానుగ్రహంతో వచ్చినటువంటి మన్మధుడికి అంత శక్తిని ఎవరిచ్చారంటే అమ్మవారిచ్చింది. ఇదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తూ ఓ మాట అంటారు. ధను పౌష్పం మౌర్వీ మధుకర్మయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరద తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిగమనంగో విజయతే అంటారు. ఆవిడ మన్మధుడి వంక ఇలా కడగంటి చూపు చూసింది. ఇప్పుడు మన్మధుడికి ఎంత శక్తి వచ్చింది అంటే ధను పౌష్పం, ఆయన పుష్పములతో కూడినటువంటి ధనస్సు పట్టుకుంటాడు అని కూడా ఉంది లోకంలో. అలా ఎక్కడుందండి? చెరుకు విల్లు పట్టుకుంటాడని కదా మీరు ఇందాక చెప్పారు. మరి ఇప్పుడు పుష్పములతో ధనస్సు ఉంటుందంటున్నారు. అలా ఎక్కడుంది పట్టుకుంటాడని? అంటే అమరకోశంలో ఉంది. అమరకోశం సర్వోన్నత న్యాయస్థానం లాంటిది సంస్కృత భాషకి. కాబట్టి పుష్పధనస్సు పట్టుకుంటాడు. మౌర్వీ మధుకరమయి, వింటినారి తుమ్మెదలతో ఉంటుంది. తుమ్మెదలు ఎప్పుడైనా ఓ వరుస క్రమంలో నిలబడతాయా? అసలు నిలబడవు. పైగా ముందు ధనస్సు పువ్వులతో చేశారు, వెనక తుమ్మెదల బారు ఎలా నిలబడుతుంది? తిన్నగా. అవి నిలబడవు. నిలబడిన బాణప్రయోగం చెయ్యాలంటే ఆకర్ణాంతం వింటినారిని లాగాలి. తుమ్మెదల బారు ఎలా వెనక్కి వస్తుంది? రాదు. బాణం వాటి మధ్యలోంచి వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఎందుకు పనికిరాని ధనస్సు. పోని మన్మధుడికి బాణాలా? 5 పువ్వులు. పువ్వులతో కొడితే ఎవడు భయపడతాడు? పోని స్నేహితుడేమైనా బలవంతుడా? ఎక్కడో మలయ పర్వతం మీద ఉండేటటువంటి చందన వృక్షముల మించి వచ్చేటటువంటి గాలి ఆయన స్నేహితుడు. ఆ గాలి తన ఇష్టం వచ్చిన వైపు గడిపోతుంది, కానీ ఆయన ఎట్టెడదాం అనుకుంటున్నాడో అటువైపుకి ఆ గాలి వస్తుందా? కాబట్టి ఆ గాలి రథం ఆయనకి పనికొచ్చేది కాదు. ఇట్టెడదామంటే అది అడ్డుపోతుంది. పైగా స్నేహితుడు వసంతుడు 365 రోజులు ఉండడు. చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు, అప్పుడు మాత్రమే ఉంటాడు. మిగిలిన 10 నెలలు కనబడ్డాడు. అటువంటి స్నేహితుడు. అనంగో, అసలు మన్మధుడికి శరీరం లేదు, శివుడు కాల్చేశాడు. కానీ
ఆయన ఇన్ని కోట్ల మంది మీద బాణములు వేసి అందరి మనసుల యందు కామమును కల్పించి సృష్టి జరిగేటట్టుగా చేయగలుగుతున్నాడు. శివుడు కాల్చేసినా కూడా శరీరం లేకపోయినా ఎక్కడది బలం? అపాంగత్తే లబ్ధ్వా. అమ్మవారు కడగంటి చూపు చూసింది నమస్కారం చేసినప్పుడు, అంతే వచ్చేసింది శక్తి. అప్పుడు ఆవిడంది, ఓరి పిచ్చివాడా మన్మధుడా, నువ్వు చెరుకు విల్లు పట్టుకుంటే లొంగడురా పరమశివుడు. లోకాల మీద నువ్వు బాణాలు వేయగలవేమో, ఆయన మీద బాణం వేసి ఆయన్ని కామమోహితుణ్ణి నువ్వు చేయలేవు. నీ చేతిలో ధనస్సు ఉన్నంత కాలము ఆ పని జరగదు. ఇలాగీయ ధనస్సు అంది. మన్మధుడి చేతిలో ధనస్సు అమ్మవారు పట్టుకుంది. అమ్మవారు పట్టుకుంటే పరమశివుడు కామేశ్వరుడయ్యాడు. కామేశ్వరుడంటే కామము కలిగిన వాడయ్యాడు. కళ్ళల్లో పెట్టుకుని కామేశ్వరుణ్ణి చూసుకుంటుంది కాబట్టి కామాక్షి, అదో అర్థం. అంతటి మహాపతివ్రత. ఆయన్ని ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటారండి అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటారంటే నిజంగా కనుగుడ్డు లోపల దాచేస్తారనే కాదు, అంటే అంత ప్రేమగా చూసుకుంటుంది. భర్తని అంత ప్రేమగా చూసుకునేటటువంటి మహాపతివ్రత ఆవిడ. అటువంటి మహాపతివ్రత అయినటువంటి తల్లి చెరుకు విల్లు పట్టుకుని నిలబడితే, ఆవిడ పుష్పబాణాలు చెరుకు విల్లు పట్టుకుంటే ఇంత మన్మధుణ్ణి కాల్చినవాడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆవిడ మెళ్ళో మంగళసూత్రం కట్టాడు. అందుకే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ఇప్పుడు పరమశివుడు తన మెళ్ళో మంగళసూత్రం కట్టేటట్టు చేసుకుని తెచ్చి పరమశివుణ్ణి పక్కన పెట్టి కూర్చుంది కాబట్టి మనందరికీ తల్లిదండ్రులు లభించారు. పార్వతీ పరమేశ్వరు వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లోకమునకు తల్లిదండ్రులు లభించారు. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు పట్టుకుంటే దాని అర్థం ఏమిటి? ఆవిడ పట్టుకుంది అంటే ఆమె పరమశివుని యొక్క ఇల్లాలు, పరమశివుణ్ణి తనకి భర్తగా చేసుకుని కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు ఆవిడ పరమశివునికి ఇల్లాలైతే మనకెవరు? అమ్మ, లోకమునకు తల్లి. అందుకని అఖిలాండేశ్వరి జగన్మాత. పరమశివుడికి భార్య శివకామ సుందరి. అందుకు చిదంబరంలో శివకామ సుందరి, మధురై వెళ్ళేటప్పటికీ మీనాక్షి, జంబుకేశ్వరం వెడితే అఖిలాండేశ్వరి. అన్ని ప్రాణులకు కూడా ఆవిడ తల్లి. మీకు ఇంకొక్కసారి అర్థం అవడానికి నేను మళ్ళీ ఉపమాన ప్రయోగం చేస్తున్నా. నా భార్య నాకు భార్య, నా బిడ్డలకు తల్లి. చెరుకు విల్లు అమ్మవారు పట్టుకుంది అంటే పరమశివుడికి ఇల్లాలు, మనందరికీ తల్లి. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు పట్టుకుంటే రెండు ప్రయోజనాలు లభిస్తాయి. ఒకటి, మనకి తల్లి అయి ఆమె ఈ సృష్టి అంతా నడవడానికి కారణమవుతోంది. రెండు, ఆవిడ చేతిలోకి చెరుకు విల్లు మారిందనుకోండి, మనందరి మనస్సుల యొక్క స్థితి మారిపోతుంది. అది మనోరూపేక్షుకోదండ. చెరుకు విల్లు మీరు పైన కొరకండి, కింద కొరకండి, మధ్యలో కొరకండి, తీపితనమే ఉంటుంది. మనస్సు ఎప్పుడు మధురమధురమైనటువంటి విషయ సుఖములను కోరుకుంటూ ఉంటుంది. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉండి బాణములు పడినంతసేపు విషయ సుఖములను కోరుకుంటుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాజద పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. అలా ఎప్పుడు విషయ సుఖాలు కోరుకుంటూ ఉంటుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది అనుభవిస్తాను, ఇది అనుభవిస్తానంటూ ఉంటుంది. అబ్బా ఇది విసుకుంటుందో వదిలేస్తుంటుంది, మళ్ళీ ఇంకోటి పట్టుకుంటుంటుంది, ఇంకోటి అనుభవిస్తుంటుంది. సంకల్ప వికల్ప సంఘాతమై ఎప్పుడు మధురమైనటువంటి విషయాల్ని అనుభవిస్తుంటుంది. అది విషం కాబట్టి పునర్జన్మ హేతు అవుతుంది. కానీ అమ్మవారి చేతిలోకి వచ్చిందనుకోండి చెరుకు విల్లు, ఇప్పుడేమవుతుందో తెలుసా? అది విషయ సుఖములు కింద ఉండదు, భక్తి కింద మారుతుంది. అంటే ఏదో పెద్ద మార్పు వచ్చేస్తుంది మీరు అనుకోకూడదు. ఆవిడ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు భక్తి అనేటటువంటి పాశం వేసి లాగుతుంది. అందుకని రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, ఈ ఆయుధాలన్నీ ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నవి. ఆవిడ చేతిలో విల్లు లేదనుకోండి, చెరుకు విల్లు, మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉందనుకోండి, మన మీద పడేటటువంటి పాశం రాగపాశం. పాశము అన్న మాట ఎప్పుడైనా సరే కట్టేస్తుంది అని గుర్తు. పాశం వేశారంటే కట్టేశారు. యమపాశం, సంసార పాశం, కర్మపాశం ఇవన్నీ కట్టేస్తాయని గుర్తు. ఇవి బాధ పెట్టేటటువంటివి.
అవి పైకి హితకారకములుగా కనపడతాయి, అంటే చాలా సంతోషం కల్పించిన వాటిలా కనపడతాయి, కానీ అవి ప్రమాదాన్ని తీసుకొస్తాయి. నాకు ఎప్పుడూ విషయముల మీదే ఆలోచన అనుకోండి. మనుష్య జన్మ అందుకా వచ్చింది, దానికోసమా? ఇక 24 గంటలు అక్కర్లేని విషయాలే. 10 నిమిషాలు భగవన్నామని చెప్పవా? అప్పుడు జన్మ పాడైపోట్లా? కాబట్టి ఇతర విషయముల యందు రాగము పాడు చేస్తుంది, మన్మథ బాణాలు పడినంతసేపు. అలాగే ఆ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. ఆ రెండు అక్క చెల్లెళ్ళు. నాకు కోరిక పుట్టింది అనుకోండి, ఆ కోరిక తీరిపోయింది అనుకోండి, గొడవలేదు. ఏదో రేపు నాకు కాసిన పకోడీలు చేసి పెట్టు అన్నాను అనుకోండి, ఇంట్లో పకోడీ చేసి పెట్టేసింది అనుకోండి, కోరిక తీరిపోయిందని తృప్తి. కానీ ఇప్పుడు నేను కొత్తగా పొందేసింది ఏముంది? దానివల్ల మనుష్య జన్మ అభ్యున్నతికి ఏం పొందినట్టు? నేను ఏమీ లేదు అందులో. కానీ నేను ఇవాళ చేయలేదు పకోడీ అందనుకోండి, వెంటనే నేనేమంటాను? నిన్న చెప్పాను కదా చేసి పెట్టమని, ఎందుకు చేయలేదు? శనగపిండి లేదు ఇంట్లో అందనుకోండి, ఆ మాట నిన్న చెప్తే తెచ్చిద్దునుగా. ఇంకొక గంట ముందు చెప్తే కొడుకుని పంపించి తెప్పిద్దునుగా. ఇప్పుడు నేను పకోడీ వేశావా అని సాయంకాలం 4 గంటల తర్వాత వేయలేదు, శనగపిండి లేదని చెప్తామే అని వెంటనే కోరిక తీరలేదు కాబట్టి కోపం వచ్చిందా రాలేదా? కోరిక తీరితే రాగము, కోరిక తీరకపోతే ద్వేషము. ఈ రెండూ పతన హేతువులే. ఎందుకంటే ఏ వస్తువులను అనుభవించడం చేత రాగం ఏర్పడిందో, ఏ వస్తువులను అనుభవించకపోవడం చేత క్రోధం ఏర్పడిందో, ఈ రెండూ మనసుని పట్టుకుంటాయి. మనసుని తొందరగా పట్టుకునేవి ఏమిటంటే రాగద్వేషాలే. ఎవరి మీద కొంతమంది మీద ప్రేమ ఉంటే రాగం, కొంతమంది మీద ద్వేషం ఉంటే క్రోధం. ఇప్పుడు ఈ రాగద్వేషాలు పట్టుకుంటే ఏమవుతుందంటే ఆఖరి ఊపిరిలో మనసు ఎవరి మీద రాగద్వేషాలున్నాయో వాళ్ళని తలుచుకుంటుంది. తలుచుకుంది కాబట్టి తిరియక్కై వెన్నుపాం అడ్డంగా ఉండే ప్రాణిగా పుడతాడు. అదే భగవంతుడి గురించి స్మరించాడు అనుకోండి, పునర్జన్మయందు మహాపండితుడికి కొడుకుగా పుట్టి తరించే అవకాశానికి దగ్గరైపోతాడు. కాబట్టి ఇప్పుడు మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు ఉన్నంతసేపు లౌకికమైనటువంటి కోరికలు పుడతాయి. లౌకికమైనటువంటి కోరికలు తీరనందుకు క్రోధం వస్తుంది. అదే అమ్మవారి చేతిలోకి చెరుకు విల్లు, అమ్మవారి చేతిలోకి పుష్పబాణాలు వెళ్ళాయి అనుకోండి, విడితే ఏమవుతుందంటే అప్పుడు కోరిక పుట్టడం కాదు, ఆ కోరికే భక్తితో కూడుకున్నదిగా మారిపోతుంది. ఎలా మారుతుంది అంటే భాగవతంలో చెప్తారే, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూట్టు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలి నమనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చేరెడు గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అని ఏది చేసినా రాగస్వరూప పాషాఢ్యాకి బదులు భక్తి స్వరూప పాషాఢ్య, భక్తి పాశముల చేత కట్టబడతాడు. అమ్మవారు విసిరిన భక్తి పాశములకు తగులుకొనబడి ఆవిడ లాగుతుంటే ఆవిడ పాదాల చెంతకి చేరుతాడు. చేరి ఇప్పుడు ఓ పులిహార తిందామనిపించింది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటానంటాడు. పకోడీ మర్చిపోయాను, పోన్లే రేపు చేసి పెట్టు. ఈశ్వరుడు ఎందుకో ఇవాళ తినద్దన్నాడు, అందుకే దానికి మరుపు రూపంలో పెట్టించలేదు, రేపు చేసి పెట్టంటాడు. ఇప్పుడు శాంతంగా ఉంటాడు, ఉద్వేగపడిపోడు, ఏదైనా భక్తితోనే ఉంటాడు. ఇప్పుడు పూర్వము తిన్నాడు, ఇప్పుడు తింటున్నాడు. ఏమిటి తేడా? ఇప్పుడు తినేటప్పుడు భగవదార్పణం చేసి ఒకరికి పెట్టి తాను తింటాడు. ఇంత పూర్వం పనికి మాలినవన్నీ విని మురిసిపోయాడు, ఇప్పుడు భగవత్ కథలు వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాడు. ఇంతకుముందు ఏవి పడితే ముట్టుకుని మురిసిపోయాడు, ఇప్పుడు ఈశ్వరుడి పాదముల మీద నిర్మాల్యాన్ని ముట్టుకోవాలని, ఆ పువ్వులు వాసన చూడాలని, తల మీద పెట్టుకోవాలని ఊరడిల్లుతాడు. ఇత పూర్వం ప్రదోష వేళలో పూల కొట్టుకెళ్లి మల్లెపూల చెడ్డు తెచ్చి భార్యకి ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ మల్లెపూల చెడ్డు తీసుకెళ్లి కామాక్షి పాదాల దగ్గర పెట్టి ఇది నీ 5వ తనానికి కారణం పెట్టుకోమని భార్యకి ఇస్తున్నాడు. గృహస్థాశ్రమంలో భర్త భార్యకి పువ్వుల దండ ఇవ్వడం తప్పు కాదు, అప్పుడు ఇవ్వడానికి ఇప్పుడు ఇవ్వడానికి తేడా వచ్చింది. అమ్మవారి ప్రసాదంగా ఇస్తున్నాడు. మన్మధుడి చేతిలో చెరుకు విల్లుంటే అక్రమాలినివి వింటూ ఉంటాడు, అక్రమాలినివి చూస్తూ ఉంటాడు, అక్రమాలినివన్నీ చేస్తూ ఉంటాడు, చివరికి పతనమవుతాడు. అమ్మవారి చేతిలోకి వస్తే
రాగస్వరూప పాషాఢ్య, భక్తి పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. ఇంతకుముందు కోపం వచ్చేది, ఇప్పుడు కోపం వస్తుంది. ఈ కోపం ఎటువంటి కోపం? కోపం మీద కోపం. ఏమి నాకు ఈ దిక్కుమాలిన కోపం? అయిన దానికి కాని దానికి కోపం వస్తుంది నాకు. నేను శాంతంగా ఉండలేనా? ఎన్నాళ్ళు ఈ కోపం? 50 ఏళ్ళు దాటిపోయి ప్రతిదానికి కోపడిపోవడమే. అసలు ప్రశాంతంగా అది కుదరదులేంటి, వదిలిపెట్టేయండి అని చెప్పలేనా? ఎందుకు అలా మాట్లాడుతుంటాను నేను? అలా మాట్లాడకూడదు. ఈశ్వర నన్ను మన్నించు, నాకు కాస్త ప్రశాంతతని కటాక్షించు, ఇలా మాట్లాడే ధోరణి లేకుండా చేయతండ్రి అని చెంపలేసుకుని ఈశ్వరుడికి క్షమాపణ చెప్తాడు. తన కోపము మీద కోపం వస్తుంది. ఇప్పుడు కోపం రావడం తప్ప ఒప్ప? ఈ కోపం మంచి కోపం, ఉత్తమ కోపం. ఇంతకుముందు కామం అక్కర్లేని విషయాల మీద, ఇప్పుడు కామం భగవత్ కామం, భగవంతుడి మీద కోరిక. ఎంత మార్పు వచ్చింది ఇప్పుడు? ఈ మార్పు ఎందుకు వస్తుందంటే చెరుకు విల్లు మన్మధుడి చేతిలోంచి కామాక్షి చేతిలోకి వస్తాయి. ఆవిడ చేతిలోకి చెరుకు విల్లు వచ్చి ఆవిడ చేతిలోకి పుష్పబాణాలు వస్తే మన యందు అంత మార్పు వస్తుంది. ఎందుకంటే ఆవిడ తల్లిగా కూర్చుంది కాబట్టి. కాబట్టి ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై, ఆవిడ చేతుల్లో 5 బాణాలు ఉన్నాయి. అవే శబ్ద స్పర్శ రసరూప గంధములు. ఈ విషయం కొంచెం చాలా 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 జాగ్రత్తగా మీరు వినవలసి ఉంటుంది, బాగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే జీవితాన్ని తరింపచేసే విషయాల్లో అదొకటి. అమ్మవారి చేతిలో ఉన్న 5 పుష్పములు కేవలం పుష్పములు కావు, అవి పువ్వులు. కానీ 5 పువ్వులు 5టికి సంకేతం. ఏమిటంటే శబ్ద స్పర్శ రస రూప గంధములు. శబ్దం అంటే మాటలు వినడం, శబ్దము వేరు, ధ్వని వేరు. శబ్దమునకు ధ్వనికి తేడా ఉంటుంది. ధ్వని అంటే అర్థ ప్రతిపాదకము కాదు, అర్థం ఉండదు. తలుపు కిర్రందనుకోండి, దానికి ఏమిటంటే అర్థం అని అడిగారు అనుకోండి, ఏమి ఉండదు. పసిపిల్లాడు ఉంగా అన్నాడు అనుకోండి, అంటే ఏమిటండి అంటే దానికి ఏమి ఉండదు. కానీ శబ్దం అంటే అర్థం ఉంటుంది. వేదమునకు శబ్దరాశి అని పేరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, దానికి ఒక అర్థం ఉంది. కోటేశ్వరరావు గారు చాలాసేపు ధ్వని చేశారు అన్నారు అనుకోండి, ఏమీ అర్థం కాలేదు, ఆయన పరిగిమాలిన మాటలు మాట్లాడాడు. శబ్దం అంటే అర్థం ఉంటుంది, అర్థం ఉంటే శబ్దం. ఇప్పుడు శబ్దము అది సుఖకారకము, బాగా గుర్తుపెట్టుకోండి. మనవడు తాత తాత అన్నాడు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది. పిల్లాడు నాన్నగారండి నాన్నగారండి అన్నాడు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది. లోకంలో వీణావాదన వింటున్నాం అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది. కోయిల కూత, మేఘ గర్జన. లోకంలో శబ్దములు మనిషికి సంతోషాన్ని ఇస్తాయి. అలాగే స్పర్శ, భార్యని ముట్టుకున్నాడు అనుకోండి సంతోషం, కొడుకుని ముట్టుకున్నాడు అనుకోండి సంతోషం, కూతుర్ని ముట్టుకున్నాడు అనుకోండి సంతోషం, మనవల్ని ముట్టుకుంటే సంతోషం, మిత్రుల్ని ముట్టుకుంటే సంతోషం, భగవన్ నిర్మాల్యం ముట్టుకుంటే సంతోషం. స్పర్శ సుఖహేతువు, రస నాలుక మీద రుచి సుఖహేతువు. అందుకు కదా అన్ని రకాలు తింటూ ఉంటాం, సుఖహేతువు. రూప కంటితో చూడడం, రకరకాల రూపాలు చూడడం సుఖహేతువు. ఓ పర్వతం చూడడం, ఓ చెట్టు చూడడం, ఓ మల్లె పువ్వు చూడడం, ఓ జాజి పువ్వు చూడడం, ఓ దేవాలయ గోపురం చూడడం, ధ్వజస్తంభం చూడడం, పతాకం చూడడం, పిల్లల్ని చూడడం, ఇవన్నీ సంతోషకారకాలు, సుఖకారకాలు. గంధ వాసన సుఖకారకం. ఏ మల్లె పువ్వు వాసన వచ్చిందనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంతో సుఖంగా ఉంటుంది. సుఖము అని నేను అన్నప్పుడు దుఃఖము కూడా కారణమవుతుంది. శబ్దం సుఖకారకం. వెనక నుంచి ఎవడో విపరీతమైన డెసిబిల్స్ ఆఫ్ సౌండ్ తోటి హార్న్ కొడుతున్నాడు అనుకోండి, ఎంత విసుగ్గా ఉంటుంది. అంతవరకు ఎందుకు ఈ 2 ఫ్యాన్ల గాలి మైక్లోకి వెళ్ళింది అనుకోండి, మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది వినడానికి. శబ్దము ఉండవలసినట్టు కాకుండా ఇంకోలా ఉంటే, నాకు ఇష్టం లేనివాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, నాకు చికాగ్గా ఉంటుంది కదా. సుఖం ఎక్కడుందో దుఃఖం కూడా పక్కనే ఉంటుంది, దాని నీడ దుఃఖం. నేను అన్న మాట బాగా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని మనసులో బాగా పట్టుకోండి. ఇప్పుడు నాకు జవాబు చెప్పక్కర్లేదు, మీరు నాకు ఎప్పుడూ చెప్పక్కర్లేదు. ఇంటికి వెళ్ళి ఆలోచించండి చాలు. భగవంతుడు ఈ 5టిని తీసేశాడు అనుకోండి, మనిషి ఉన్నాడు లేదా సమస్త జీవులు ఉన్నాయి, ఈ 5 తీసేశాడు, ఉపసంహారం చేశాడు. ఇక సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉంటాయా లోకంలో? ఆలోచించండి. శబ్దము చెవులుంటాయి, వినవు. స్పర్శ చర్మం ఉంటుంది, ముట్టుకుంటే చెప్పదు. రూపము కన్నులుంటాయి, ఏమీ చూడవు. రసము నాలుగుంటుంది, రుచి చెప్పదు. గంధము ముక్కుంటుంది, వాసన చెప్పదు. ఇప్పుడు అసలు సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఎందుకుంటాయి?
నీ ఎదురుగుండా త్రాచుపాము తిరుగుతోంది, నీకు కనపడితే కదూ. మనవడు ఉన్నాడు, ముట్టుకుంటే తెలిస్తే కదూ. ఎదురుగుండా తల్లి ఉంది, కన్నులు విప్పి చూడటానికి కనపడితే కదూ. నాలుక మీద బొగ్గు తీసుకొచ్చి పెట్టారు, రుచి తెలిస్తే కదూ. 11 లడ్డూ పెట్టారు, రుచి తెలిస్తే కదూ. వీణావాద్యం అవుతోంది, వినపడితే కదూ. ఇహ సుఖమన్న మాట ఏముంది? పర్వతాలు ఉన్నాయి చూస్తావా, కొండలు ఉన్నాయి చూస్తావా, సముద్రాలు ఉన్నాయి చూస్తావా, దేవాలయ శిఖరం ఉంది చూస్తావా, ఈశ్వర మూర్తి ఉంది చూస్తావా, ప్రవచనం జరుగుతోంది వినగలవా, రామాయణం ఉంది కనపడుతుందా, ఎదురుగుండా పెద్ద పులి ఎడుతోంది తెలుస్తుందా, నీ ఎదురుగుండానే మామిడి పండు ఉంది తెలుస్తుందా, నోట్లో మామిడి పండు పెట్టారు తెలుస్తుందా, నిప్పు బొగ్గు పెట్టారు తెలుస్తుందా. దుఃఖమేది సుఖమేది? ఎన్ని కోట్ల సుఖములు అనుభవిస్తున్నామో, ఎన్ని కోట్ల దుఃఖములు అనుభవిస్తున్నామో అవన్నీ ఈ 5లోనే ఉన్నాయి. అవునంటారా కాదంటారా? అందులోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకములన్నీ అనుభవిస్తున్న సుఖ దుఃఖములన్నీ ఏ తల్లి చేతిలో ఉన్నాయి? ఆవిడ చేతిలో ఉన్నాయి. అది 5 పుష్పబాణాలు పట్టుకుంది అంటే దాని అర్థం. ఇంకా లోతుకు వెడితే దాని అర్థం ఏమిటో తెలుసా? 5 పుష్పబాణాలు పట్టుకుంటే ఇవి 5 పంచభూతముల్లోంచి వస్తాయి. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ 5 కదూ నేను చెప్పాను. అందులో మీరు చూడండి, ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు ఇవే బ్రహ్మాండంలో ఉంటాయి, ఇవే పిండాండంలో ఉంటాయి. బయట భూమి ఉంది, గాలి ఉంది, నిప్పు ఉంది, నీరు ఉంది, ఆకాశం ఉంది. ఇందులో ఇదే ఉన్నాయి. పృథివీ నుండి వాసన వస్తుంది. మట్టి ఎండిపోయి ఉన్నప్పుడు వర్షం పడింది అనుకోండి, కమ్మటి వాసన వస్తుంది. అంతవరకు ఎందుకంటే మల్లె పువ్వుకి వాసన ఎక్కడి నుంచి వస్తోంది? భూమిలో ఉండబట్టి కదా లాగుతోంది. పృథివీకి వాసన ఉంటుంది, నీటికి రుచి ఉంటుంది, నిప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ చూడగలిగిన లక్షణం ఉంటుంది. మంట మండుతోంది అనుకోండి, చుట్టూ ఉన్న వస్తువులు కనపడతాయి, దీపం వెలుగుతుంటాయి. దీపం ఉంటే అగ్ని లేని దీపం ఎలా ఉంటుంది? చల్లటి దీపాలు ఉంటాయంటే లోకంలో ఉండవు. కాబట్టి అగ్ని ఎక్కడుందో అక్కడ కనపడుతుంది. ఎక్కడ ఆ పృథివీ ఉందో అక్కడ వాసన ఉంటుంది. అలాగే ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ రుచి ఉంటుంది. ఎక్కడ ఆకాశం ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది. ఇప్పుడు పంచభూతములను ఆశ్రయించి 5 తన్మాత్రలు ఉన్నాయి, 5 రకాల సుఖాలు, శబ్ద, స్పర్శ, రసరూప, గంధాలు ఉన్నాయి. బయట బ్రహ్మాండంలో 5 ఉన్నాయి, ఇందులోనూ 5 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన బ్రతికున్నాడు అంటారు, ఆయనకి జ్వరం వచ్చింది, ఆయన ప్రమాదంలో ఉన్నాడు, ఆయనకి పర్వాలేదు, ఇలాంటి మాటలు కొన్ని వాడుతూ ఉంటాం. ఇందులో పృథివీ పృథివీతో, జలము జలముతో, నిప్పు నిప్పుతో, గాలి గాలితో, ఆకాశము ఆకాశముతో సమన్వయం అవుతుంటుంది ప్రతి క్షణం కూడా. నేనే ఉన్నాననుకోండి, నాలోనూ పృథివీ ఉంటుంది. పృథివీ అంటే మట్టి. ఎన్ని సబ్బులతో రుద్దినా కాసి నీళ్ళేసి నేను ఇలా అన్నాననుకోండి, మట్టి వస్తుంది. పృథివీ ఉంది. ఆపస్, ఇందులో నీళ్లున్నాయి, నీరు ఆగిపోతే పడిపోతుంది శరీరం. తేజో, ఇందులో వేడి ఉంటుంది, ఎప్పుడు ఉండవలసినంత వేడే ఉండాలి, దాటి ఉండకూడదు. వాయువు, ఇందులోకి గాలి వెళ్లి బయటికి వస్తుంటుంది. ఆకాశము, ఇందులో ఎక్కడెక్కడ ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ ఉండాలి. కడుపులో ఖాళీ లేకుండా ప్రేగులన్నీ ఉన్నాయనుకోండి, ఏం తింటావు? ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ ఉండాలి. రక్తకేశనాళికలని వెంట్రుకలంత సన్నగా ఉంటాయి, రక్తం ప్రవహించేవి. అందులో జాగా ఉండాలి, ఖాళీ ఉండాలి రక్తం ప్రవహించడానికి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఇందులో పృథివీ ఉంది, బయట పృథివీ ఉంది. ఆ పృథివీ ఈ పృథివీ సమన్వయం అవుతూ ఉంటాయి. బ్రతికున్నాడు అన్న మాటకు అర్థం అది. సంస్కృతంలో భవతి అంటారు, ఉన్నది. దానికి అర్థం ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం నడుస్తోందని, శక్తి. ఇందులో పృథివీ లేదు, ఏదో ఇందులో ఖాళీ అయిపోయింది, ఆకలేసింది. ఇప్పుడు ఆకలేస్తే నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? బ్రహ్మాండంలోంచి తెచ్చుకోవాలి. బ్రహ్మాండంలో యాపిల్ పండు తెచ్చుకున్నాను, అది పృథివేనా? ఆ యాపిల్ పండు తెచ్చుకుని ఈ పిండాండంలో పడేశాను. ఈ పిండాండంలో తెల్లవారేటప్పటికి మళ్ళీ కొంత పిప్పి పృథివీ మిగిలిపోయింది. ఇప్పుడు ఈ పిప్పి ఎవరు పట్టుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటుంది, బయట ఉన్నటువంటి బ్రహ్మాండం. ఇప్పుడు బ్రహ్మాండము పిండాండము పృథివీ సమన్వయం అవుతుంది. అలాగే దీనికి గాలి కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకుంటుంది, పిండాండం విడిచిపెట్టేసిన గాలిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండానికి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో ఉన్న నీళ్లు పిండాండంలో పోస్తాను, పిండాండంలో మిగిలిపోయిన నీళ్లు మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలేస్తాను. బ్రహ్మాండ పిండాండ సమన్వయం అవుతుంది.
బయట చాలా వేడిగా ఉంది, మంచినీళ్ళు ఎక్కువ పెంచుకుని ఇందులో ఉండవలసినంత వేడి మాత్రమే ఉండేటట్టుగా రేడియేషన్ అంటారే ఆ ప్రాసెస్ నడుస్తుంది, అంత వేడే ఉంటుంది. అలాగే బయట ఆకాశం ఉంటుంది, లోపల ఆకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో సమన్వయం ఆగిందనుకోండి, ఒక్కొక్క భూతముతో సమన్వయం ఆగిపోతున్నప్పుడు ప్రమాదం పెరిగిపోతుంది. పృథివితో పృథివి ఆగిందనుకోండి, ప్రమాదం లేదు. ఏమిటో ఆకలి ఇట్లేదు, ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాను, ఆకలే వేయలేదు, 5 గంటలు ప్రయాణం చేసి వచ్చినా కూడా కించిత్ ఆకలి వేయలేదు అన్నాను అనుకోండి, ఏదో ఆరోగ్యంలో తేడా ఉంది. ఆకలి వేయాలి కదా, ఆకలి వేసి తింటున్నాను అంటే పృథివితో సమన్వయం అవుతోంది. ఆకలి వెయ్యట్లేదు, పర్వాలేదు, వైద్యుడి దగ్గరికి వెళ్ళి అడగచ్చు. పృథివి కాదు, జలము, నీళ్లు పుచ్చుకోవట్లేదు, ఎందుకు అసలు దాహం వేయట్లేదు, నీళ్లు తాగితే వెంటనే బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రమాదం ఎక్కువ, డీహైడ్రేషన్ అంటారు, వెళ్ళిపోవాలి వైద్యుడి దగ్గరికి. అంతకన్నా ప్రమాదం, వేడి చల్లారిపోతోంది అనుకోండి, శరీరంలో వేడి లేదు, చల్లబడిపోతోంది, ఒళ్ళంతా మంచు ముద్దలా అయిపోతోంది, ప్రమాదం, వెళ్ళిపోవాలి వైద్యుడి దగ్గరికి. బయట వేడితో తగినంత వేడి ఇందులో ఉండట్లేదు, వెళ్ళిపోవలసి ఉంటుంది. గాలి, బయట గాలిని పుచ్చుకోవట్లేదు, లోపల గాలిని విడిచిపెట్టట్లేదు, అత్యంత ప్రమాదం, వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇందులో 5 ఆగిపోయాయి అనుకోండి, ఇక పృథివిని పుచ్చుకోవట్లేదు, యాపిల్ పండు తెచ్చిస్తే ఇక తింటలేదు, బయట గాలిని పుచ్చుకోవట్లేదు, లోపల గాలిని వదిలిపెట్టట్లేదు, బయట నీళ్లు తాగట్లేదు, లోపల నీళ్లు వదిలిపెట్టట్లేదు, బయట వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఇది మాత్రం మంచు ముద్దలాగే కొయ్య పారిపోయి ఉండిపోయింది. ఇప్పుడు ఏమంటారు, వెళ్ళిపోయాడంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మాండము పిండాండము నిరంతరం సమన్వయం అవుతుంటాయి, ఒక క్షణం కాదు. ఉన్నాడన్నంత కాలము ఈ 5 నడుస్తూ ఉండాలి. బయట గాలి లోపలికి వెళ్ళాలి, లోపల గాలి బయటకు వెళ్ళాలి, బయట వేడితో ఈ వేడి ఉండాలి, బయట వేడిగా ఉంటే నీళ్లు ఇచ్చుకోవాలి, ఇందులో నీళ్లు ఎక్కువైపోతే మళ్ళీ మూత్రం మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళాలి. ఎప్పుడూ సమన్వయం నడుస్తుంది. సమన్వయము అంటే కదలికలు, కదలికలు అంటే శక్తి. కదలకుండా కూర్చున్న సత్యనిష్ట శివుడు. ఇప్పుడు కదలికలన్నీ ఉండాలంటే ఎవరి అనుగ్రహం? ఆ తల్లి అనుగ్రహం. అందుకని ఇప్పుడు ఏమైంది, ఆమె చేతిలో 5 పువ్వులున్నాయన్న మాటకు అర్థం ఏమిటంటే మన బ్రతుకులన్నీ ఆవిడ చేతిలో ఉన్నాయి సుమా. ఆవిడ అనుగ్రహిస్తోంది కాబట్టి ఊపిరి తీస్తున్నావు, ఆవిడ అనుగ్రహిస్తోంది ఊపిరి విడిచిపెడుతున్నావు. ఆవిడ అనుగ్రహించింది కాబట్టి నీలో ఉన్న భావన మాటగా ఊపిరి మారుతోంది. ఊపిరి తీసి మాట్లాడాలి తప్ప ఊపిరి తీస్తూ మాట్లాడలేవు, ఊపిరి విడిచిపెడుతూనే మాట్లాడాలి. ఎప్పుడైనా మాట మాట్లాడాలి అంటే మీరు ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నాను అనుకోండి, మీరు మాట్లాడలేరు, సాధ్యం కాదు కూడా. ఊపిరి తీసేసి ఆ తీసుకున్న ఊపిరిని వాక్కుగా వ్యయం చెయ్యాలి, మార్చాలి. ఊపిరి తీయడం, ఊపిరి వదలడం అమ్మవారి అనుగ్రహం. తీసుకున్న ఊపిరి మాటగా మారడం అమ్మవారి అనుగ్రహం. ఎందుకో తెలుసా, ఒక్క మాట నోటి వెంట రావాలంటే నా మనస్సులో కలిగినటువంటి ఆలోచన ప్రకారంగా మూలాధార చక్రం దగ్గర నుంచి బయలుదేరినటువంటి వాయువు నోటిదాకా వచ్చి పైకి వెళ్లి సహస్రార చక్రం దగ్గరికి వెళ్లి ఇది భేదించి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించి ఇంకా సమయం కాలేదు, వెళ్ళడానికి వీల్లేదని వెనక్కి తోసేస్తే వచ్చినటువంటి వాయువు నోట్లోకి వచ్చి ఆగితే నేను ఏ మాటలు మాట్లాడాలని అనుకుంటున్నానో ఆ మాటలకు అనుగుణంగా నా నాలుక కదిలితే, నా నాలుక కదిలినప్పుడు నొక్కబడినటువంటి గాలి సొట్టలు పడి వర్ణములై అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా నోటి వెంట పైకొస్తే అవి మీ చెవుల గుండా లోపలికెడితే నే చెప్పినది మీరైతే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. అందుకని ఆ తల్లి వాగ్దేవి అని పిలువబడింది. ఇప్పుడు ఆ తల్లి కానిది, ఆమె అభ్యున్నతి లేనిది, ఆమె ఇవ్వనిది లోకంలో ఏముంది నాకు చెప్పండి? నాకు కామాక్షి అనుగ్రహం అక్కర్లేదనగలిగిన వాడు ఉంటాడా? ఆవిడ అనుగ్రహం లేకపోతే అసలు మనిషి లేడు, మనిషి కాదు, ఈ బ్రహ్మాండాలు లేవు. ఏ కదలికలైనా ఆవిడే. సూర్యచంద్రులు కదిలినా, భూమి కదిలినా, భూతములు కదిలినా, ప్రాణులు కదిలినా, లోపల కదలికలున్నా, జీర్ణాశయం కదిలినా, గుండె కొట్టుకున్నా, మూత్రపిండాలు పనిచేసినా కదలికలన్నీ ఆవిడ అనుగ్రహములే. ఈ కదలికలతో ధర్మం పాటించి కదలికలేని ధ్యాన నిష్టయందు నిలబడడం, శివుణ్ణి చేరుకోవడం. అది కూడా ఆవిడే మాయా అన్న అవనికని పైకెత్తి కలుపుతుంది. శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. కాబట్టి ఇన్నిటిని ఇవ్వగలిగినటువంటి తల్లి 5 బాణములను చేతిలో పట్టుకుని సంకేతిస్తోంది, నేను ఇవన్నీ చెయ్యగలను సుమా అని మనకి పాఠం చెప్తోంది ఆవిడ.
కాబట్టి రాగస్వరూపపాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. అటువంటి తల్లి ఈ 4 ఆయుధములను పట్టుకుని మనని అనుగ్రహిస్తూ సర్వకాలములయందు ఎవరు భక్తితో ఆవిడ వంక తిరిగి ఒక్క నమస్కారం చేస్తారో వాడి విషయంలో ఆమె చెరుకు విల్లు పట్టుకున్నదై అనుగ్రహిస్తుందంటే మన మనస్సులో మార్పు తీసుకొస్తుంది. శరీరంలో కాదండి రావలసింది మార్పు, మనస్సులో రావాలి. మనస్సు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి పుణ్యపాపములు ఏర్పడతాయి తప్ప మనస్సు యొక్క స్థితితో సంబంధం లేకుండా పాపపుణ్యాలు ఉండవు. చూసే చూపు ఎవరిదైనా ఒకటే, కళ్ళతోనే చూస్తాం, ఎవరు చూసినా ఒకటే చూపు. కానీ చూపు లోచూపు అన్నవి ఎప్పుడు వస్తాయి? నేను ఒకళ్ళ వంక చూసినప్పుడు అలా చూస్తున్నాను అనుకోండి, ఏమిటైనా అలా చూస్తున్నారు అనుకుంటాను. కానీ నేను ఎవరి వంకో చూసి అబ్బా ఎంతటి తేజోమూర్తి, మహానుభావుడి వేదం ఎంత చదువుకున్నారు, గురువుగారిని అంత సేవించి ఉంటారు, ఎంత గాయత్రి చేస్తారు, లేకపోతే అంత తేజస్సు ఎలా వస్తుంది అని నేను ఆయన వంక చూస్తున్నాను అనుకోండి, పూజ్య భావనతో నమస్కార భావనతో చూస్తున్నాను అనుకోండి. ఇప్పుడు కళ్ళతో చూడడం తప్పు కాదు, చూసి అభినందించడం చేత లోపల నేను పెరుగుతున్నాను, పుణ్యం మూట కట్టుకుంటున్నాను. అదే నేను చూడు ఎలా ఉన్నాడో పంచె కట్టుకుని, ఏ ప్యాంట్ వేసుకోకూడదు, ఏమిటో ఆ చాదస్తం, ఆ పంచి ఏమిటి, ఆ మనిషి ఏమిటి, ఆ పిల్లకేమిటి, ఆ విభూతి ఏమిటి, ఆ బొట్టు ఏమిటి, ఎందుకు ఇవన్నీ అని మెట్ట వేదాంతం అని ఒకటి ఉంటుంది. మనసులో ఉండాలి కానీ ఎందుకండి ఇవన్నీ? మీ అబ్బాయి మీద ప్రేమ మనసులో ఉంటే చాలదా అన్నం ఎందుకు పెట్టడం? నీ కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేమ ఉంటే అన్నం పెట్టావా, మామిడి పండు పెట్టావా? ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి భక్తి ఉంటే విభూతి ఎట్టుకోవద్దు, నువ్వు బొట్టు ఎట్టుకోవద్దు. అక్కడికి వచ్చేటప్పటికి మెట్ట వేదాంతం. భక్తి ఉంటే చాలండి, పూజలు ఎందుకు, గుళ్ళు ఎందుకు? నీ పిల్లల విషయంలో పెళ్ళం విషయంలో ఎందుకు పనికిరాలా? అది అరటిపండు పట్టరావే అన్నాడు అనుకోండి భార్యని, పట్టుకొచ్చి అరటిపండు చేతిలో పెట్టింది, ఏమిటి అది? పడుకోవడానికి వెళ్ళిపోయాను, పడక గదిలోకి వచ్చేసాను, ఇక్కడికి తెచ్చిస్తే ఇప్పుడు ఆ తొక్కలు ఎక్కడైంది, నేను ఎక్కడో పడేస్తే నువ్వే జారి పడిపోతావు, ఈ తొక్క తీసి పట్టరాలేవు అనవు. భార్య నీకు అరటిపండు ఇమ్మంటే తొక్క తీసి పట్టుకొచ్చి ఇస్తోంది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి తొక్కతో పెట్టి గిల్లెందుకు పెట్టడం అంటే రాత్రి నువ్వు తినడానికి ఇప్పుడు గుడిపోతున్నాను భయం నీకు. ఇన్ని ఉపకారాలు చేసి ఇన్ని కదలికలు చేసిన వాడికో అరటిపండు ఎట్టడానికి మనకు బాధ. వాడే తినాలి అని ఎక్కడ పెడుతున్నావు? వాడే తినాలని పెడితే శనివారం పొద్దున్న కొట్టే కొబ్బరికాయకి నీ శుక్రవారం రాత్రే కొబ్బరికూర శనగపప్పు వేయాలా, కొబ్బరి పత్ర చేయాలా అన్న నిర్ణయం ఎందుకు? ఇంకా ఆయన ఎందుకు తింటాడు? దూర్తుడా నువ్వు తినాలని ఎప్పుడో నిర్ణయం చేసుకున్నావు, దిక్కుమాల కొబ్బరి చెక్క ఎవడకు కావాలంటాడు. అది నేను సృష్టించిందే, నువ్వేం కొత్తగా పట్టరాలేదంటాడు. కాబట్టి మనసు యందు మార్పు రావాలి. ఆ మార్పు మనసులో వచ్చిందనుకోండి ఈశ్వరానుగ్రహమునకు హేతు అవుతుంది. ఆ మనసులో మార్పు ఇవ్వగలిగిన తల్లి ఎవరంటే ఆవిడ మనోరూపేక్షుకోదండ. కాబట్టి కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదానా కరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక. అది శంకరుల శ్లోకం అంటే. నః మా కన్నుల ముందు, నా అని శంకరాచార్యులు వారు ఆయన కోసం రాయిలా శ్లోకాన్ని. నః మా కన్నుల ముందు ఆమె ప్రత్యక్షమగుగాక. ఎవరావిడ? పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక. పరమశివుని యొక్క అహంకార స్వరూపిణి అంటే నేను అన్న శివుని భావన పైకొచ్చి రూపం దాలిస్తే అదే అమ్మవారు. పరమశివుడు నేనన్న భావనతో ఉండడు, ఎప్పుడు రమిస్తూ అతీత స్థితిలో ఉంటాడు. బహిర్ముఖుడై నేనన్న భావన ఆయనకి కలిగితే ఆయన అహంస్ఫురణము నేను అన్న ఆయన భావనయే అమ్మవారి రూపంగా కామాక్షి పరదేవతా స్వరూపంగా నిలబడుతోంది. కాబట్టి పురమధితురహో పురుషిక. ఈ శ్లోకం మీకు అర్థం అవ్వాలని నేను చెప్పేశాను కామాక్షి అని. శంకరులు చెప్పలేదు. శంకరాచార్యుల వారు చేసిన ప్రయోగం ఏమిటంటే కొణత్కాంచీదామా, అమ్మా నడుముకి గంటలతో కూడిన వడ్డాణం పెట్టుకున్నావు, పేరేమైనా చెప్పారా? కరికలభ కుంభస్తన్నత, ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుందో అటువంటి స్తనములు కలిగిన దానవై ఉన్నావు. కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే, సన్నని నడుంతో ఉన్నావు. పరిణత శరచంద్రవదన, శరత్కాల పౌర్ణమి నాటి చంద్రబింబం లాంటి ముఖాన్ని కలిగి ఉన్నావు.
పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై. చెరుకు విల్లు 5 పుష్పబాణాలు, పాశము, అంకుశము 4 పట్టుకుని ఉన్నావు. తల్లి, నువ్వు పరమశివుని యొక్క నేనన్న స్వరూపానివి అన్నారు. ఎక్కడైనా పేరు చెప్పారా? ఎక్కడా పేరు చెప్పలా. కానీ మనం కనిపెట్టడానికి ఒక చిన్న సూచన చేశారు. కొన కాంచీధామా అని, దామా అన్నప్పుడు కాంచీ అన్నారు. చూడండి, ఏదైనా జవాబు చెప్పలేకపోతే నేను చిన్న క్లూ ఇస్తాను అంటుంటారు. అలా ఒక క్లూ ఇచ్చారు, కాంచీ ఆ మాట వేశారు. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి తీసుకుని ఓ బొమ్మ గీశారనుకోండి ఆ శ్లోకంతో. చిరుగంటలతో వడ్డాణం. ఎందుకని? ఈ భూమిని అంతటినీ కలిపి పరదేవతగా చూస్తే భూమాదేవి అంటారు. ఆవిడ అమ్మ, మనం బిడ్డలం. ఈ గుర్తెప్పుడు బొడ్డుతో సంబంధం, నాభీబంధం ఉంటుంది. అమ్మ నాభితోటే లోపల ఉండగా పోషింపబడతాం, బయటికి వచ్చాక బొడ్డు కోసేస్తారు, హృదయ సంబంధం. ఆ అమ్మవారి యొక్క నాభి బొడ్డెక్కడుంటుందో అక్కడే కాంచీ క్షేత్రం ఉంది. అందుకే అక్కడున్న కామాక్షికి మనందరం బిడ్డలం. కాబట్టి అమ్మవారి నడువుకి వడ్డాణం చిరుగంటలతో గీసి శ్లోకంలో చెప్పిన ఒక్కొక్కటి గీస్తూ వెళ్ళారనుకోండి, చివరికి ఎవరొచ్చింది? అదిగో ఆ తల్లే వచ్చింది. రేపు నాకు కాస్త కుడి చేతితో చూపించడానికి వీలుగా ఎడం చేతితో చెప్పకూడదు కాబట్టి దాన్ని ఇటు మార్చండి అమ్మవారిని. కాబట్టి క్వణత్కాంచీదామ కరికలభకుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన అంటే శంకరాచార్యుల వారు ఆవిడ ఎవరో పేరు చెప్పకుండా మనం అలా గీసుకుంటూ మనసులో వెళితే నాకు అర్థమైంది ఆవిడ కామాక్షి అని మన చేత అనిపించారు. ఇప్పుడు ఆవిడ చేతుల్లో ఉన్నవి ఏమిటి, ఎందుకు అన్నది ఆలోచించామనుకోండి, ఆవిడ అనుగ్రహం ఏమిటో మనకు అర్థం అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పుష్పబాణాలదా శక్త, ధనస్సుదా శక్త, అంకుశాందా శక్త, పాశాందా శక్త, అసలు వాటన్నిటికీ శక్తి ఆవిడేనా? ఆవిడే ఆ శక్తి. ఆవిడ చేతిలో లేకపోతే వాటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శక్తి ఎందుకు వచ్చిందంటే ఆవిడ చేతులతో పట్టుకోబట్టి వచ్చింది. అందుకని ఇన్ని శక్తులకు మూలమో ఆవిడే ఆదిశక్తి. కాబట్టి ఆవిడ పాదాలు పట్టుకుంటే అన్ని అనుగ్రహాలు వచ్చేస్తాయి. అటువంటి అనుగ్రహములను కటాక్షించగలిగినటువంటి దక్షురాలు కామాక్షి పరదేవత. ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అక్కర్లేదు, రెండే అత్యంత తేలికైన విషయాలు. అమ్మా అంటే చాలు, పేరు కూడా అక్కర్లా, కామాక్షి అని అక్కర్లేదు. లోకంలో కోటేశ్వరారు మా నాన్నగారండి అంటాం. లేకపోతే పిల్లలు వచ్చి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ చాలా పెద్ద అధికారిణి అనుకోండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పేరు పెట్టి పిలిచారనుకోండి, అంత పెద్ద అధికారిణి కదా అని అందరూ ఆవిడ పెద్ద అధికారిణి అని చెప్పి ఆవిడని ఎంతో గౌరవిస్తున్నారు. కొడుకెళ్ళి అనురాధమ్మ గారు అన్నాడు అనుకోండి, తల్లి ఏమంటుంది, ఏమిట్రోయ్ అనురాధమ్మ గారు ఏమిటి, అమ్మ అనలేవా? వాళ్ళంటే బయట వాళ్ళు కాబట్టి అంటారు, నువ్వేమిటి అనురాధమ్మ గారు ఏమిటిరా, అమ్మ అనాలి నువ్వు అంటుంది. అమ్మ అంటే చాలు అమ్మకి సంతోషం. సహస్రనామములు అక్కర్లేదు, మొదటి నామం శ్రీమాత చాలు. అందుకే అమ్మవారి దగ్గరికి వెడితే అమ్మా చాలు. అమ్మ దగ్గరికి వెడితే పడిపోతే చాలు, ఏమీ నోటితో చెప్పక్కర్లేదు. ఇంకా స్వామి దగ్గరికి వెడితే నోటితో చెప్పాలి. రామాయణంలో రాముడు ఎవరైనా సరే నేను సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతయాచితే అభయం సర్వభూదేభ్యో దదామ్యే తద్వ్రతం మమ, రామా నేను నీవాడనంటే ఉద్ధరిస్తానన్నాడు. అమ్మవారి విషయంలో అలా అక్కర్లేదు. వెళ్ళి నేల మీద స్వర్ణదండం పడ్డట్టు పడిపోతే చాలు, ఓ కర్ర ఓ బంగారు దండం కింద పడిపోయినట్టుగా పడిపోతే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద ఒక బంగారు బెత్తం పడిపోయినట్టు పడిపోతే చాలు, ఆవిడ అనుగ్రహించేస్తుంది. అంతటి దయాస్వరూపిణి. అమ్మకే అంత ప్రేమ ఉంటే లోకములను కన్న అమ్మ, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల వనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు పోతన గారు. అటువంటి అమ్మ ఏమివ్వదు, ఏమైనా ఇస్తుంది. కాబట్టి అమ్మా అని భక్తితో పిలవగలిగితే చాలు. అటువంటి తల్లి, అటువంటి కామాక్షి పరదేవత యొక్క వైభవం గురించి మాట్లాడాలంటే కొన్ని సంవత్సరములు మాట్లాడినా సరిపోయేది కాదు. కానీ
ఆ అమ్మ అనుగ్రహంతో 2 మాటలు చెప్పుకోవడం చాలు, 2 మాటలు వినడం చాలు. అందున మీ ఊరు ఈ సాలూరు చేసుకున్నటువంటి భాగ్యమేమో నాకు తెలియదు, లేదా అది నా భాగ్యమో తెలియదు, కానీ ఆషాఢమాసం అమ్మవారికి చాలా విశేషమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి కాలం. అందుకే ఆషాఢమాసంలో అమ్మవారి ఉత్సవాలన్నీ ఉంటాయి. పెద్దాపురం మరిడమ్మ కానీ, నైవేద్యాలు పెట్టడం కానీ అన్నీ అమ్మవారివి. ఇవాళ చాలా గొప్ప తిథి నడుస్తోంది. సూర్యోదయానికి త్రయోదశి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని వర్షిస్తుంది. త్రయోదశి వైష్ణవులు ఎలా ఏకాదశి నాడు శరీరం విడిచిపెట్టాలని కోరుకుంటారో, శైవులు త్రయోదశిని అలా కోరుకుంటారు. అటువంటి త్రయోదశి రాత్రి చూస్తే మాస శివరాత్రి, చతుర్దశి పరివ్యాప్తమయ్యింది, శని త్రయోదశి, విశేషించి స్థిరవారం. ఇన్ని కలిసి ఉన్న రోజున ప్రదోష వేళలో అమ్మవారి గురించి చెప్పుకునే అదృష్టం, వినే అదృష్టం కలిగింది. ఇంకింతకన్నా ఏం కావాలి? కాబట్టి రేపటి రోజున చీకటి పడిన తరువాత అయితే చుట్టూ పసరిక ఉంది కాబట్టి పురుగులు మిమ్మల్ని ఇబ్బంది పడతాయేమో, నేను ఊళ్ళోనే ఉంటాను కాబట్టి ఎందుకు అలా చీకటి పడిన తర్వాతే వచ్చి చెప్తానని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు, హాయిగా ప్రశాంతంగా 4 గంటలకు వస్తే చల్లగానే ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా చెప్పుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదని సాయంకాలం రేపు 4 గంటలకి ప్రవచనం ప్రారంభం అవుతుంది. కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని, ఇవాల్టి ఉపన్యాసాన్ని ఇక్కడితో పూర్తి చేస్తున్నాను. దయచేసి మీరు అలాగే కూర్చోండి. నేను ఈ ఉపన్యాసం పూర్తి చేసి మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.